షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ ప్రవీణ్ గారు. ఇంత ఫ్యాన్స్ ఉన్నారు, మా ఆఫీస్ లో కూడా ఇంత ఫాలోవర్స్ ఉన్నారు. మీది ఫ్యాన్స్ కాదు, ట్యాక్స్ పేయర్స్. అంటే బియర్స్ తాగితే నిజంగానే పొట్ట వస్తుందా? బియర్స్ తాగితే పొట్ట వస్తుంది అంటే రాదు. ఓకే, 1000+ బీర్స్ టేస్ట్. అందులో టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ బీర్ ఏది? జానీ వాకర్ లో కింగ్ జార్జ్ వర్షన్ అని ఒకటి ఉంటుంది. మన ఇండియా కరెన్సీలో అది ఎంత ఉండొచ్చు? పిల్లలు పుట్టట్లేదు అనే టాపిక్ వస్తే ఫిజికల్గా కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది ప్రాబ్లం అవుతుంది అంటారు. అంటే హస్బెండ్ వైఫ్ ఉండేటప్పుడు లో కానివ్వచ్చు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల అనేది ఎంతవరకు ట్రూ అంటారు? నాకు తెలిసినంత వరకు ట్రూ అది. ఎందుకంటే ఎవరైతే కొంచెం ఎక్కువ తాగుతూ ఉంటారో. ఇప్పటి వరకు మీకు తెలిసిన వాటిలో హైయెస్ట్ ఆల్కహాల్ ప్రైస్ ఎంత? మెకాలిన్ ఉండాలి, $3 million సంథింగ్. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత? 25 crores వేసుకోండి ఒక బాటిల్. 1 bottle 25 crores. సో మీరు తాగిన అన్ని ఆల్కహాల్స్లో వరస్ట్ చీపెస్ట్ ఏంటి? ప్రైస్లో నేను చీపెస్ట్గా తాగింది అంటే టేస్టింగ్ కాదు, తాగింది రాయల్ స్టాగ్. మ్యాన్షన్ హౌస్ ఎన్ని రకాలు ఉంటాయి? సో బాలయ్య వల్ల నిజంగానే మ్యాన్షన్ హౌస్ చాలా పాపులర్ అయిందంటారు? 1000% అనుకుంటాను. మ్యాన్షన్ హౌస్కి అంత క్రేజ్ ఏం లేదు. మ్యాన్షన్ హౌస్కి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, బట్ అంత క్రేజ్ లేదు. బట్ సిన్స్ బాలయ్య బాబు స్టార్టెడ్ రైట్, బ్రో కోడ్ ఎందుకు అంత కిక్ ఎక్కుతుంది? బికాస్ ఆఫ్ మేకింగ్. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రో కోడ్కి ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ స్టఫ్ తీసుకుంటే హెల్త్కి మంచిది? బట్ అమ్మాయిలకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అమ్మాయిలు కూడా తాగుతూ ఉంటారు. సో ఫాలో అవ్వకుండా మీకు పర్సనల్గా టెక్స్ట్లు చేస్తుంటారు. అదే ఏది బాగుంటుంది, ఏది ఎలా తాగాలని చెప్పేసి అడుగుతారు. కాకపోతే ఒక మాట చెప్తాను, తాగండి కానీ పద్ధతిగా తాగండి. అంటే పీపుల్కి బాగా వైరల్ అయింది అనుకోవచ్చు, లేకపోతే బాగా కనెక్ట్ అయిన వీడియో నా యాక్సిడెంట్ వీడియో. కార్ డోర్ ఓపెన్ చేసినప్పుడు నా పాపకి అప్పుడు 1 year, పాప కార్ సీట్ ఉంది, కార్ సీట్ నిండా గాజు పెంకులు ఉన్నాయి అనమాట. ఆ మూమెంట్ చాలా ఎమోషనల్ మూమెంట్ అనమాట నాకు. అంటే అసలు మనం అనుకోకుండా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా లేకపోతే హెల్త్ ఏ ఇష్యూస్ వచ్చినా కూడా ఖచ్చితంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అసలు ఏ మెడిసిన్ వాడితే ఎంత మన హెల్త్కి బాగుంటుంది, ఏ మెడిసిన్ తీసుకుంటే మనం పర్ఫెక్ట్గా సెట్ అవుతాము అని చెప్తుంటారు. బట్ డాక్టర్స్ చెప్తారు ఏంటంటే ఆల్కహాల్ తీసుకోకండి, స్మోక్ చేయకండి, హెల్తీగా ఉండండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అంటారు. బట్ నవే డేస్లో ఎంత చెప్పినా మనం ఆల్కహాల్ని వదులుతాం ఏంటండి? మనందరికీ వీకెండ్ వచ్చింది అంటే మనం వైబ్ అవ్వాలి అంటే, పబ్కి వెళ్ళాలి అంటే, బ్యాచులర్స్ సిట్టింగ్ వేయాలి అంటే ఖచ్చితంగా మన ముందు బాటిల్స్ ఉంటూనే ఉండాలి. చాలామంది అంటారు మనం ఎడిక్టెడ్ కాదు, మనకి వీకెండ్ వస్తే ఏదో అలా ఫ్రెండ్స్తో సరదాగా వైబ్ అంటారు. ఎంత ఎంజాయ్ చేసినా బిఫోర్ మ్యారేజే కదరా, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏముంటుంది అని కూడా ఆలోచిస్తారు. వీటన్నిటికీ కారణం ఆల్కహాల్. సో మరి మా స్మార్ట్ ఒక పర్సన్ ఉన్నారండి. బ్యాచులర్స్ అందరికీ కూడా ఏ డౌట్ వచ్చినా ఆల్కహాల్లో అర్జెంటుగా తన వీడియో ఓపెన్ చేసి చూస్తారు ఇన్స్టాగ్రామ్లో. ఏ ఆల్కహాల్ ఎంత తాగాలి, ఎంత గ్లాసులో తాగాలి, ఏది తాగితే హెల్త్కి మంచిదో కూడా అతను ఎంత ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే వారేవా ఒక్క యూత్కే అనుకుంటున్నారా, అమ్మాయిలు కూడా ఫాలో అవుతున్నారండి. కాకపోతే అందులో డైరెక్ట్గా చూపించుకోకుండా పర్సనల్గా మరి మెసేజెస్ చేస్తున్నారేమో, అది కూడా నాకు డౌటే. సో మరి ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అంటే ఈరోజు నాతో పాటు మన సిప్ స్మార్ట్ ప్రవీణ్ గారు ఉన్నారు. సో అతనితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ ప్రవీణ్ గారు, వెల్కమ్ టు ఐ డ్రీమ్ అండి. థ్యాంక్ యూ. ఏంటంటే ఇంత ఫ్యాన్స్ ఉన్నారు, మా ఆఫీస్లో కూడా ఇంత ఫాలోవర్స్ ఉన్నారు. మీది ఫ్యాన్స్ కాదు, ట్యాక్స్ పేయర్స్. తాగుబోతులు అంటారా? సూపర్. కానీ ప్రవీణ్ గారు, నాకు అన్నిటికన్నా ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటి తెలుసా, మీకు ఈ ఆల్కహాల్ మీద రివ్యూ ఎందుకు ఇవ్వాలనిపించింది, ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నారు అనేది నా డౌట్. హానెస్ట్ చెప్పాలంటే కొంచెం నాకు ఆల్కహాల్ అంటే ఇష్టం ఉంది. అండ్ నేను ఆల్కహాల్ దాంట్లో పనిచేశాను. ఓకే, ఫర్ ఫ్యూ ఇయర్స్. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే అందరూ ఒక దాంట్లో వెళ్తున్నారంటే నేను సపరేట్గా వెళ్ళడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు. సో ఎవరు చేయట్లేదు ఆల్కహాల్ మీద, వై నాట్ అని అలా మొదలు పెట్టారు అనమాట. సో బేసిక్గా మన ప్రాపర్ ఎక్కడ,
హోమ్ టౌన్ ఇక్కడ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యా సో ప్రాపర్ అంతా ప్రకాశం డిస్ట్రిక్ట్ చీమకుర్తి. నాన్న ఆర్టీసీ, అమ్మ ఇంట్లోనే ఉంటుంది. అన్నయ్య యా ఇద్దరు బ్రదర్స్ మీరు? ఇద్దరు బ్రదర్స్, అన్నయ్య నేను. ఫ్యామిలీ మొత్తం మిడిల్ క్లాసే కంప్లీట్గా. నాన్న ఆర్టీసీ అని చెప్పా కదా, కంప్లీట్ మిడిల్ క్లాస్. సో ఇద్దరిది బీటెక్ అయిపోయింది, వాడు జాబ్ చూసుకున్నాడు. అండ్ నేను బీటెక్ అయిన తర్వాత మాస్టర్స్కి యూఎస్ వెళ్ళాను. 15లో వెళ్ళాను. 2015లో యూఎస్ వెళ్ళిపోయారు అంతే. అంటే ఆల్మోస్ట్ 10 years. యా 10 years. ఓకే. యా 10 years నుంచి అక్కడే. ఇప్పుడు జాబ్ చేస్తున్నా అక్కడే. అది ఇది వెకేషన్ టైం. సో అండ్ నేను మ్యారీడ్, ఇద్దరు మంచి చిన్నపిల్లలు, 2 years and 1 year. నా వైఫ్ కూడా వర్కింగ్. సో మంచి ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ, యూఎస్లో సెటిల్డ్. సెటిల్డ్. ఓ మై గాడ్, సూపర్. సో అకేషన్ పర్పస్ వచ్చారు ఇక్కడికి. అంతే. ఓకే. సో మీ వైఫ్ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది? అంటే ఈ రివ్యూస్ విషయంలో కానివ్వచ్చు, తనకి ఏమైనా డౌట్స్ ఉంటూ ఉంటాయా? తను అసలు ఈ వీడియోస్కి ఏమంటూ ఉంటారు? షీ డజంట్ డ్రింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు ఆల్రెడీ ఇష్టం అని తెలుసు. రెండోది నేను లిమిట్లో పద్ధతిగా తాగుతాను తెలుసు. సో షీ డజంట్ బోదర్. ఓకే. ఎప్పుడైనా సరే ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు చెక్ చేసుకుంటుంది. అప్పుడు మనకి అర్థం అవుతుంది, ఓకే ఓ మాట చెప్తుంది కాబట్టి కొంచెం మైండ్లో పెట్టుకోవాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఒక బ్రేక్ తీసుకుంటా. అంటే నేను ఎలా తీసుకుంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజుకో బీర్ తాగుతున్నాను అనుకోండి, కంప్లీట్గా 1 month 2 months ఒక టైం పెట్టుకుంటా. ఈ టైం వరకు నేను తాగనని. ఎంటైర్ టైం నేను ఐ డోంట్ టచ్ ఆల్కహాల్. యా. సో అనుకుంటే ఇలా ఆపేస్తానని చెప్పేసి తనకి ఒక క్లారిటీ ఉంది. సో అంటే ఎప్పుడు కంప్లైంట్ చేయదు, నువ్వు తాగుతున్నావు అట్లా అదే ఉండదు. అందుకే సూపర్. అసలు మెయిన్ ఏంటంటే ఆల్కహాల్ మీద రివ్యూస్ చాలా ప్రాపర్గా ఇస్తారు. అంటే ఆల్కహాల్, మద్యపానం అనేది ఆరోగ్యానికి హానికరం అని ప్రతి సినిమాల్లో అన్నిట్లో వస్తూ ఉంటుంది. నిజంగానే ఎంతవరకు హానికరం అంటారు మద్యపానం? ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్, కంప్లీట్లీ బ్యాడ్. నేను రివ్యూలు ఇచ్చినా కూడా అట్లీస్ట్ 20 to 30% ఆఫ్ మై రీల్స్ నేను కంప్లీట్గా హెల్త్ గురించి చెప్తాను. మీరు తాగేవాళ్ళు ఇలా తాగండి, ఎలా పడితే అలా తాగద్దు, ఆల్కహాల్ మంచిది కాదు ఒంటికి అని నేను కంటిన్యూస్ చెప్తూనే ఉంటాను. ఆల్మోస్ట్ ఒక వీక్లో నేను 5 to 6 రీల్స్ రిలీజ్ చేస్తే అట్లీస్ట్ 1 or 2 రీల్స్ దాని మీద ఉంటాయి డెఫినెట్గా. సూపర్. మీరు బ్యాక్గ్రౌండ్ అంటే మీరు మాస్టర్స్ చేసి యూఎస్ వెళ్ళారు కదా, సో ఆల్కహాల్ దాంట్లో ఎక్కడ వర్క్ చేశారు? అంటే మీ వర్కింగ్ ప్రాసెస్ ఏంటుండేది? నేను మామూలు మాస్టర్స్ చేస్తున్నప్పుడు ఒక స్టోర్లో వర్క్ చేశాను, లిక్కర్ స్టోర్లో, కొంచెం పెద్ద లిక్కర్ స్టోర్. నేను అక్కడ నా ఐటీ జాబ్ వచ్చేంత వరకు అక్కడే చేశాను అనమాట. ఓ యూఎస్లో చేశారు? యూఎస్లో. ఓకే. యా. సో అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ రోజు వచ్చే కస్టమర్స్ కావచ్చు, అక్కడ యూజువల్గా అక్కడ ఎలా ఉంటుందంటే, కస్టమర్స్ వస్తున్నారు అనుకోండి, కస్టమర్స్తో ఇంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. కస్టమర్స్ జస్ట్ వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయేది ఎలా ఉండదు. వాళ్ళు మాట్లాడతారు, ఓకే, మనకి ఏదన్నా షేర్ చేసుకుంటారు, వాళ్ళ పర్సనల్ కావచ్చు, లేదంటే ఆల్కహాల్ గురించి కావచ్చు, మాట్లాడుతుంటారు. సో వాళ్ళు కొంచెం నాలెడ్జ్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైనా సరే ఎవరైనా రెగ్యులర్ కస్టమర్ ఉన్నారు అనుకోండి, వస్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు ఆల్కహాల్తో వాళ్ళ హిస్టరీ కావచ్చు, లేదంటే ఆల్కహాల్ గురించి వాళ్ళకి తెలిసింది కావచ్చు చెప్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం నేను అక్కడే పనిచేస్తున్నా కదా, సో రోజు బాటిల్స్ పట్టుకోవడం ఇదంతా అలవాటు ఉంటుంది కదా. అలాగా బాటిల్స్ అన్నిటి మీద వచ్చిన నాలెడ్జ్ ఉంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో తను అమెరికన్ అనమాట. తను లైక్ బ్రదర్ టు మీ. చాలా క్లోజ్ అయ్యాం ఆఫ్టర్ 1 month ఆఫ్టర్ జాయినింగ్ దే. చాలా ఫ్రెండ్స్ అయ్యాం. సో ఇద్దరం కలిసి రోజు తాగుతుండేవాళ్ళం. రోజు ఇద్దరం 6-7 అయితే చాలు, ఈవినింగ్ లెట్స్ గో బ్యాక్ అన్నట్టు షార్ట్ వేయడం, పని చేసుకోవడం. సో అలా అలవాటు ఉండేది. ఓకే. సో వాళ్ళ ఇంట్రాక్షన్లో మీకు ఆల్కహాల్ ఏది బాగుంటుంది, ఏది బాగుండదు, ఏంటి టేస్ట్ బాగుంటుంది, ఇవన్నీ అప్పుడు తెలిసేదా మీకు? అవును. ఆ ప్రాసెస్లోనే మామూలుగా స్టోర్ చాలా పెద్దదని చెప్పా కదా, స్టోర్లో 200 to 300 టైప్ ఆఫ్ బియర్స్ ఉండేవి. అమ్మ బాబోయ్, యా. బియర్స్లోనే 200 to 300? ఇంకా ఎక్కువ ఉన్నాయి, బట్ ఆ స్టోర్లో అంత ఉండేవి. ఓకే. ఓకే. సో అవి చూసినప్పుడు అనుకున్నా ప్రతి ఒక్క బియర్ ట్రై చేయాలి అని. సో ఐ స్టార్టెడ్. నాకు కొంచెం ఆగాక తెలిసింది ఏంటంటే, వీ కాంట్ ట్రై ఆల్ ఆఫ్ దెమ్ జస్ట్ బికాస్ ఎవ్రీ వీక్ 1-2 కొత్త బీర్లు రిలీజ్ అవుతూనే ఉంటాయి. సో అవి మొత్తం ట్రై చేయడానికి నాకు ఆల్మోస్ట్ 3 years పట్టింది. బట్ 300 టైప్స్ అన్నాను కానీ, బట్ ఐ హ్యావ్ ట్రైడ్ మోర్ దెన్ 1000 టైప్స్. యా. 1000 టైప్ ఆఫ్ బియర్స్ మీరు ట్రై చేశారు? యా. బీరే, కాకపోతే రెసిపీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం బిర్యానీ ఉందనుకోండి, బిర్యానీలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, సేమ్ అలాగే బీర్లో కూడా రెసిపీ చేంజెస్ చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి దాని టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది, దాని ఆల్కహాల్ పర్సంటేజ్ మారుతూ ఉంటుంది. సో యా, ఐ హ్యావ్ ట్రైడ్ మోర్ దెన్ 1000 టైప్స్.
బియర్ అనగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే మనం క్యాజువల్గా అరే ఏంట్రా తమ్ముడు నీకు ఈ మధ్య పొట్ట వస్తుందంటే బీర్స్ ఎఫెక్ట్ అంటారు. అంటే బియర్స్ తాగితే నిజంగానే పొట్ట వస్తుందా? బియర్స్ తాగితే పొట్ట వస్తుంది అంటే రాదు. ఓకే, ఎప్పుడైతే బియర్స్ని క్యాలరీస్లో మనం తినే క్యాలరీ ఇంటేక్లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఎప్పుడు రాదు. మన వాళ్ళు చేసే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 2-3 బీర్లు తాగారనుకోండి, ఈచ్ బీర్ ఒక్కోటి అన్ని స్ట్రాంగ్ బీర్లు తాగుతుంటారు. ఈచ్ బీర్కి అట్లీస్ట్ 300 క్యాలరీస్ ఉంటాయి. ఓకే, 2 బీర్లు తాగినా కూడా 600 క్యాలరీస్ వెళ్ళిపోతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ స్నాక్స్ తింటారు. స్నాక్స్ ఇంకో 600 క్యాలరీస్ ఎంతో తింటారు. యూజువల్గా ఒక హ్యూమన్ బీయింగ్కి 1700 to 2200 క్యాలరీస్ ఈజ్ సఫిషియంట్. ఓకే, బట్ మీరు ఒక్క సిట్టింగ్లో ఆల్మోస్ట్ 1500 క్యాలరీస్ లేపేసినప్పుడు లావే అవుతారు. అది కాకుండా తాగారు కాబట్టి తాగితే తినాలని చెప్పేసి ఒక చిన్న గట్టిగా నమ్మకం ఉంటుంది. తాగిన తర్వాత ఎంత పడితే అంత తింటారు, ఒక పద్ధతి లేదనమాట. సో ఆబ్వియస్లీ లావ్ అవుతారు ఎవరైనా, అదే జరుగుతుంది. సో దానివల్ల పొట్టొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్కహాల్ నాకు ఇప్పటికీ డౌట్ ఏంటి అంటే ఇది లిక్విడ్గానే ఉంటుంది, ఓపెన్ చేస్తే స్పిరిట్ స్మెల్ వస్తుంది. ఈ ఆల్కహాల్ అనేది ఎందుకు మనకి మత్తు అనేది ఇస్తుంది? నాకు అదొక పెద్ద డౌట్. మేబీ నాట్ ఎ రైట్ క్వశ్చన్ ఫర్ మీ. ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ దాని క్యారెక్టర్ అది కదా, మత్తు ఇవ్వడం. అంటే దాని క్యారెక్టర్ మత్తు ఉంటుంది, కాకపోతే కొంతమంది మాత్రం చాలా స్టెబిలిటీగా ఉంటారు, కొంతమంది తాగిన తర్వాత రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. అంటే అది పర్సన్ దాన్ని బట్టి ఉంటుందా, లేకపోతే అసలు దీనికి ఉన్నటువంటి లక్షణమే అదా? మైండ్ సెట్. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను తాగేంత వరకు తాగినా కూడా పీపుల్ చెప్పలేరు నేను తాగానా లేదా అని. బట్ కొంతమంది ఉన్నారు అనుకోండి, ఆఫ్టర్ 1 or 2 pegs యూ కెన్ సీ ద ఎనర్జీ ఇన్ దెమ్. ఓకే, ఇటు తాగాడు అన్నట్టు ఈజీగా డిసైడ్ చేస్తారు. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఎవరైనా సరే కొంచెం వేడిగా బిహేవ్ చేస్తారు. సో టోటల్ పాయింట్ అంటే ఎంతవరకు తాగాలో అంతవరకు తాగితే బాగుంటుంది, అది మెయింటైన్ చేయొచ్చు. ఓకే, నాకు ఒక డౌట్ ఏంటి అంటే ఆల్కహాల్ వల్ల హెల్త్ ప్రాబ్లం వస్తుంది అంటారు. అంటే ఈ ఆల్కహాల్ మేకింగ్ ఎలా ఉంటుంది, వేటితో ఈ లిక్విడ్ తయారవుతుంది? సో ఇది టోటలీ కొంతమంది అంటారు కదా కెమికల్స్ అంటారు, కొంతమంది ఏంటి అంటే ఆల్మోస్ట్ ఫ్రూట్స్ అన్నిటిని కూడా బాగా సోక్ చేసేసి దాంతో తయారు చేస్తారంటారు. కొంతమంది కంప్లీట్ గా పబ్స్ లో వాటిలో పెద్ద పెద్ద బీర్ క్యాన్స్ పెట్టేస్తుంటారు, అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ బీర్ అంటారు. అసలు నాకు ఇప్పటికీ వీటి మీద కన్ఫ్యూషన్ ఉంటుంది. అసలు మేకింగ్ ఏంటి, ఆల్కహాల్ మేకింగ్ ఎలా, ఈ లిక్విడ్ ఈ కలర్లోనే ఆల్కహాల్ ఎందుకు ఉంటుంది? చూడండి, అసలు యాక్చువల్గా ఇది ఒక థమ్స్అప్ కలర్లో ఉంది, హ్యాపీ పిజ్జా కలర్లో ఉంటుంది కదా. సో అసలు ఎందుకని ఆల్కహాల్ ఈ కలర్లోనే వస్తుంది? వైట్ కలర్లో ఒక కలర్ ఉంటుంది, బీర్ ఇంకొక కలర్లో ఉంటుంది. అంటే ఈ ఆల్కహాల్ అనేది ఇలాంటి వాటిలో మోస్ట్ ఆఫ్ ద ఈ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఆల్కహాల్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి బీర్లో డిఫరెంట్ కలర్స్ ఉంటూ ఉంటాయి. సో అంటే ఆల్కహాల్ దేని వల్ల రెడీ అవుతుంది, ఎలా తయారు చేస్తారు? ఓకే, ఇప్పుడు ఆల్కహాల్ జనరేట్ అవ్వడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈస్ట్ బ్యాక్టీరియా. ఓకే, ఈస్ట్ లేకుండా ఏ ఆల్కహాల్ తయారు చేయరు, అది ఒక బ్యాక్టీరియా. ఫర్ ఎగ్జాంపుల్ మన దోశ పిండి ఉంది, దోశ బ్యాటర్, మీరు పిండేసి పెట్టిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆగుతారు పిండి పర్ఫెక్ట్ అవ్వడానికి, ఇడ్లీ కానీ ఇలాంటివి. ఆ బ్యాక్టీరియానే, బట్ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా, బట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఆ బ్యాక్టీరియానే అది ఫెర్మెంట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సేమ్ అదే బ్యాక్టీరియా ఆల్కహాల్ని తయారు చేస్తుంది. కాకపోతే దానికి ఏం కావాలంటే షుగర్స్ కావాలి, దీనికి ఆ బ్యాక్టీరియాకి షుగర్స్ కావాలి ఆల్కహాల్ని జనరేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువేం చేయొద్దు, గ్రేప్స్ తీసుకోండి, గ్రేప్స్ని లేదంటే ఇంకే ఫ్రూట్ అయినా సరే మంచిగా మ్యాష్ చేయండి. మంచిగా మ్యాష్ చేసి దాంట్లో షుగర్ వేసి పక్కన పెట్టండి, ఫ్రిడ్జ్లో కాదు పక్కన పెట్టండి. జస్ట్ ఆఫ్టర్ 1 week or 2 weeks, ఓకే, మీరు దాన్ని క్లోజ్ చేసి పెట్టారనుకోండి, ఒక ఆ జ్యూస్ మొత్తాన్ని షుగర్ వేసి, మీరు పైన బబుల్స్ చూస్తారు, చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి అండ్ బాటిల్ కూడా ఉబ్బిపోతుంది. ప్లాస్టిక్ బాటిల్ పెడితే ఉబ్బిపోతుంది. అదే మీరు గ్లాస్ బాటిల్లో పెట్టారనుకోండి, ఆఫ్టర్ 1 point of time ఆ బాటిల్ పేలిపోవచ్చు కూడా. బికాస్ లోపల ఆల్కహాల్ జనరేట్ అవుతున్నప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుండేది. గ్యాస్ ఫామ్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ అనుకోండి ఎక్స్పాండ్ అవుతుంది, గ్లాస్ బాటిల్ అనుకోండి ఒక పాయింట్ వరకు రెసిస్ట్ చేస్తుంది, తర్వాత పేలచ్చు. సో ఆల్కహాల్ తయారు చేయడానికి డిఫరెంట్ ఉన్నా కూడా గ్రెయిన్స్ ఫ్రూట్స్ వాటెవర్ ఏది ఉన్నా కూడా ఈస్ట్ బ్యాక్టీరియా అనేది లేకుండా ఆల్కహాల్ జనరేట్ అవ్వదు. బట్ ఆ కలర్ వచ్చేసరికి వాళ్ళు వాడే గ్రెయిన్స్ని బట్టి, వాళ్ళు వాడే కలర్స్ని బట్టి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యూస్ చేస్తుంటారు. ఆల్కహాల్లో కలర్స్ కూడా యూస్ చేస్తారా? దే డూ. ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఉందనుకోండి,
వాళ్ళు చేసినప్పుడు ఆ కలర్ పర్ఫెక్ట్ రావట్లేదంటే కొంచెం యాడ్ చేస్తారు, వాళ్ళకి ఆ పేటెంట్స్ ఉంటాయి అనమాట కలపడానికి. సో సార్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకునేటప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ స్మోక్ చేస్తారు, కానీ కొంతమంది అంటారు ఆల్కహాల్ తీసుకునేటప్పుడు స్మోక్ చేయకూడదు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అంటారు. సో స్మోక్ చేయడం వల్ల ఎఫెక్ట్ ఏంటి, స్మోక్ చేయకుండా ఉంటే మంచిది అంటారు? ఓకే, మీకు తెలుసు కదా, నేను డాక్టర్ కాదు, బట్ నాకు ఒక డాక్టర్ చెప్పిన మాట చెప్తా. ఆయన ఏం చెప్పాడంటే, నాకు డాక్టర్తో మాట్లాడేటప్పుడు ఆల్కహాల్ ఎప్పుడైనా ఏం చేస్తుందంటే, ఆల్కహాల్తో స్మోకింగ్ చేస్తున్నప్పుడు ఆల్కహాల్ ఎప్పుడైతే బాడీలోకి వెళ్తుందో బాడీలోని అన్ని ఆర్గన్స్ని జస్ట్ అలా ప్రిపేర్ చేసి పెడుతుంది, మీరు నాశనం అయిపోవడానికి రెడీగా ఉందని. ఎప్పుడైతే స్మోక్ చేస్తారో ఆ స్మోక్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. లిటరలీ చెప్పాలంటే బాడీలో ఎన్ని ఆర్గన్స్ ఉంటాయి అన్ని ఆర్గన్స్ కూడా గట్టిగా ఇంపాక్ట్ అవుతాయి ఈ రెండింటి వల్ల అని చెప్పేసి ఆయన చెప్పాడు. యా, సో ఏదైనా స్మోక్ అనేది ఆల్కహాల్ తీసుకునేటప్పుడు స్మోక్ చేస్తే విత్ ఆల్కహాల్ ఈజ్ మోర్ డేంజరస్. చాలా డేంజరస్. యా యా గుడ్, ఇది చాలా ఇంపార్టెంట్. సో కాఫీలో మందు కలుపుకొని తాగుతారా? ఓన్లీ లాంగ్ వీకెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎర్లీ మార్నింగ్ అప్పుడప్పుడు లేచి అనుకోండి, లాంగ్ వీకెండ్ ఉంది, నాకు వీకెండ్ మొత్తం ఎనర్జీ ఉండాలి అంటే మంచి వైబ్ ఉండాలి అనుకోండి, కాఫీలో నేను పోసుకుంటాను. కాఫీలో పోసుకొని తాగితే బాగుంటుంది. మంచి వైబ్ ఉంటుంది. సో అంటే టేస్ట్ ఎలా ఉంటుంది కాఫీలో ఆల్కహాల్ తీసుకుంటే? టోటలీ డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ కాఫీ తాగుతాను, సో అది కొంచెం హార్ష్గానే ఉంటుంది, బట్ నాకు అలవాటు కాబట్టి నేను తాగేస్తాను. బ్లాక్ కాఫీలో మీరు ఏ ఆల్కహాల్ మిక్స్ చేసుకుంటారు? ఐ లైక్ విస్కీ. ఓకే, రెగ్యులర్ విస్కీ ఉంటుంది, బourbon అని ఉంటుంది, అమెరికన్ బourbons, అమెరికన్ స్టైల్ ఆఫ్ విస్కీ అది. ఐ లైక్ bourbons ఇన్ కాఫీ. యా, సో 1000+ బీర్స్ టేస్ట్, అందులో టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ బీర్ ఏది, అన్నిటికన్నా చాలా టేస్ట్గా ఉన్న బీర్ ఏది, అండ్ అన్నిటికన్నా చీపెస్ట్ బీర్ ఏది? టూ మచ్ ఎక్స్పెన్సివ్ బీర్లో చెప్పలేం కానీ, బట్ ఒక బీర్ చెప్తాను, ఇట్స్ కాల్డ్ బ్యాస్టర్డ్ ఏల్. ఓకే, ఆ బీర్ మీద రాసి ఉంటుంది, ఈ బీర్ నీకు నచ్చదు నువ్వు తాగొద్దు అని. ఆ బీర్ తాగుతున్నప్పుడు అయినా సరే, తాగిన తర్వాత అయినా సరే బుర్రంతా తిరిగిపోతుంది. యా, రీజన్ ఏంటంటే ఇట్ హ్యాస్ అరౌండ్ 14% ఆఫ్ ఆల్కహాల్, 15%, బట్ దాని టేస్ట్ ఎలా అంటే దాని మేకింగ్ ఎలా ఉంటుందంటే, బీర్ తయారు చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బుర్బన్ బ్యారల్స్లో ఏజింగ్ చేస్తారు ఆ బీర్ని. సో ఒక విస్కీకి ఎంతైతే స్ట్రాంగ్నెస్ ఉంటుందో, విస్కీని ఒక బీర్ని రెండు మిక్స్ చేసినప్పుడు ఎంతైతే హార్ష్గా ఉంటుందో ఆ బీర్ అంతే హార్ష్గా ఉంటుంది. సో వాడు అందుకే పెడతాడు అనమాట, ఆ బాటిల్ మీద రాస్తాడు, ఈ బీర్ నీకు నచ్చదు నువ్వు తాగొద్దని. కానీ నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనుకోండి. బట్ ఎందుకని తల తిరుగుతుంది అంటే ఆల్కహాల్ పర్సంటేజ్ అండ్ ఇట్ ఈస్ అబౌట్ లైక్ 650 ml or 700 ml. యా, ఓకే. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, అంటే పిచ్చి క్వశ్చన్ ఏమో కానీ నాకు ఒక డౌట్, ఆల్కహాల్ అని ఎందుకు పేరు పెట్టారు వీటికి? నాకు తెలియదు. నాకు తెలియదు సార్. అంటే ఆల్కహాల్ అంటే ఏమైనా మీనింగ్ ఉందా అని? యాక్చువల్లీ కెమికల్ ఫార్ములా నుంచి పెట్టుండొచ్చు అనుకుంటున్నాను నేను. ఓకే, అంటే ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ కెమికల్స్. యా, ఆఫ్ కోర్స్ ఎనీథింగ్ ఈజ్ కెమికల్, రైట్? యా యా, ఇంక్లూడింగ్ వాటర్ ఈజ్ కెమికల్, పార్ట్ ఆఫ్ కెమికల్. వాటర్ కూడా కెమికల్ అంటారు. యా, H2O అంటారు కదా. కానీ వాటర్ కెమికల్, కానీ వీటంతా హానికరం కాదు కదా వాటర్. ట్రూ, అది న్యాచురల్లీ మేడ్, బట్ చెప్పలేం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ నుంచి వచ్చేది టొబాకో ఇస్ హార్మ్ఫుల్. నేచర్ ఇచ్చిందని అన్నీ మంచిగా అవ్వవు కదా. సో మీరు తాగిన అన్ని ఆల్కహాల్స్లో వరస్ట్ చీపెస్ట్ ఏంటి? చీపెస్టా? చీపెస్ట్ అంటే ప్రైస్లో చెప్తాను. ఓకే, నేను రీసెంట్గా చెప్పాను, ప్రైస్లో నేను చీపెస్ట్గా తాగింది అంటే టేస్టింగ్ కాదు, తాగింది రాయల్ స్టాగ్. ఓకే, రాయల్ స్టాగ్ అంటే నేను చీపెస్ట్ అంటే ప్రైస్ వైజ్గా ఏం తాగలేదు, అంతే. అన్ని కొంచెం మంచిగానే చూసుకున్నాను. సార్ మీరు ఆల్కహాల్లో అన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, సో పర్ మంత్ వచ్చేసేటప్పటికి ఎంత ఇన్కమ్ వస్తుంది మీకు? నా ఇన్కమ్ నాదే, బట్ ఐ డోంట్ స్పెండ్. మీ ఇన్కమ్ మీదే ఉంటుంది. ఆల్కహాల్ మీద నాకేం రాదు. ఆల్కహాల్ మీద ఏం రాదు, కానీ జస్ట్ క్యాజువల్గా వీడియోస్ చేస్తూ ఉంటారు అంతే, జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్. ఆల్కహాల్ మీద నాకు ఏం రాదు. సో ఆల్కహాల్ మీద మీరు మంత్లీ సంపాదించట్లేదు? నో, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ప్రమోషన్స్, రైట్? ప్రమోషన్స్ చేయట్లేదు, కానీ అందరికీ మీరే ప్రమోషన్ ఇస్తున్నారు ఫ్రీగా. మ్యాన్షన్ హౌస్ ఎన్ని రకాలు ఉంటాయి? తెలియదు నాకు. మ్యాన్షన్ హౌస్లో డిఫరెంట్ టైప్స్ ఇచ్చినట్టున్నారు, బట్ నేను ఇండియాలో ఎక్కువ లేను కదా, నాకు ఐడియా లేదు. అది అక్కడ దొరకదా యూఎస్లో? కష్టం. యూఎస్కి ఒక స్పిరిట్ రావాలంటే సర్టెన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి వాళ్ళు. ఆ స్టాండర్డ్స్ ఎక్కువ ఇక్కడ కంపెనీస్ మెయింటైన్ చేయవు.
సో దే కాంట్ రిలీజ్ దేర్ బాటిల్స్ దేర్, బట్ కొన్ని బాటిల్స్ రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మెక్డోల్స్, రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ, ఈ బ్రాండ్స్ రిలీజ్ చేస్తున్నాయి యుఎస్లో. బట్ వాళ్ళు యుఎస్ స్టాండర్డ్స్ తగినట్టు వాళ్ళ విస్కీ మేకింగ్ని డిఫరెంట్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదే విస్కీ మేకింగ్కి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది, అక్కడ దానికి వేరే డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది, అండ్ బాటిల్ మీద క్లియర్గా మెన్షన్ చేస్తారు దీస్ ఫర్ ఎక్స్పోర్ట్ పర్పస్ ఓన్లీ అని. సో మ్యాన్షన్ హౌస్ని ఎన్ని రకాలుగా తాగొచ్చు? బ్రాండీని ఎంజాయ్ చేస్తూ తాగాలంటే, మామూలుగా మనోళ్ళు తాగినట్టు తాగాలంటే వాటర్ కలుపుకొని తాగాలి. బట్ బ్రాండీలు యూజువల్గా స్వీట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెనెసీ ఉంది, హెనెసీ స్వీట్, ఓకే స్వీట్ ఉంటుంది. యూజువల్గా బ్రాండీస్ ఏంటంటే స్వీట్ ఉంటాయి. స్వీట్ ఉన్న ఏ డ్రింక్ అయినా సార్, పర్టికులర్ బ్రాండీస్ లాంటివి డార్క్ చాక్లెట్తో చాలా బాగుంటాయి. డార్క్ చాక్లెట్ అంటే మనం రా తీసుకొని, డార్క్ చాక్లెట్ హెల్త్కి మంచిది అంటారు, అది యా విన్నాను నేను, నాకు తెలీదు, విన్నాను. యా, సో డార్క్ చాక్లెట్తో బాగుంటుంది. లేదు అనుకుంటే బ్రాండీని మంచిగా ఎంజాయ్ చేయాలంటే ఐ ఫీల్ ఆన్ ద రాక్స్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఓకే, మంచివి అయితే, మంచివి కానప్పుడు వాటర్ ఆర్ సోడా. అండ్ ఈ సిప్ స్మార్ట్ అనే ఈ వీడియోస్కి మీ అంటే ఈ వీడియోస్ని చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు మీకు ఎందుకు చేయాలనిపించింది? యాక్చువల్గా చాలామందికి తెలుసు, మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది నాకు ఇష్టం ఆల్కహాల్ అంటే. సెకండ్ ఏంటంటే నాకు అంటే ఒక యాక్సిడెంట్ అయింది లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ. సో అది మెయిన్ రీజన్. సూపర్. అంటే ఆల్కహాల్లో మన ఎన్ని 365 డేస్ 365 డేస్లో మీరు చేయాలన్నా కూడా ఈజీగా బీర్సే చేసేయచ్చు. అవును, అంటే ఆ తవ్వే కొద్దీ అన్ని ఉన్నాయి బ్రాండ్స్ కదా. అవును. మీ అంచనా ప్రకారంగా బీర్స్లోనే 1000+ ఉన్నాయంటే ఇలాంటి ఆల్కహాల్స్లో ఎన్ని బ్రాండ్స్ ఉండొచ్చు అంటారు? నెంబర్ చెప్పలేదు కానీ బట్ దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ బ్రాండ్స్. థౌజండ్స్ ఆఫ్ బ్రాండ్స్, టెన్స్ ఆఫ్ థౌజండ్స్. బాబోయ్. యా, టెన్స్ ఆఫ్ థౌజండ్స్. జస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో, ఆ కంట్రీలోనే అట్లీస్ట్ 1000 ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో. సో మీరు ఎన్ని కంట్రీస్ విజిట్ చేశారు? నేను ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ యూఎస్ అండ్ ఇండియా. యుఎస్, ఇండియా. సో యుఎస్లో ఎన్ని యూనిక్ బ్రాండ్స్ మీరు టేస్ట్ చేశారు? నెంబర్ కౌంట్ చేయలేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద పాపులర్ వన్స్ అన్నీ డన్. ఏదన్నా 1-2 మిగిలి ఉండొచ్చేమో, బట్ 1-2 మిగిల్చారా? యా, మిగిలినవన్నీ ఫినిష్ చేసేసారు. మీరు ఇప్పటి వరకు డ్రింక్ చేసే బ్రాండ్స్లో ది హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ ఉన్న బ్రాండ్ ఏంటి? జానీ వాకర్లో కింగ్ జార్జ్ వర్షన్ అని ఒకటి ఉంటుంది, కింగ్ జార్జ్ 5. దట్ వాస్ ద మోస్ట్, ఐ మీన్ ఎక్స్పెన్సివ్ అంటే నాట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్, బట్ దట్ ఈస్ ద మోస్ట్. మన ఇండియా కరెన్సీలో అది ఎంత ఉండొచ్చు? 50 to 60K ఉంటుంది. 50 to 60K. Yeah. సో అది మీ ఫేవరెటా లేకపోతే ట్రై చేశారా? ట్రై చేసాం 2 సార్లు ట్రై చేసాం. అంటే ఫస్ట్ టైం ట్రై చేసాం, నచ్చింది. సెకండ్ టైం కూడా మళ్ళీ ఒక సెలబ్రేషన్ ఉన్నప్పుడు మళ్ళీ అదే తీసుకున్నాం. యా, ఒక ఆల్కహాల్ అంటే 1 లీటర్ ఉంటుంది కదా, ఎన్ని పెగ్స్ వస్తుంది? యా, సో యూజువల్గా అయితే మన వాళ్ళు చెప్పేది 3 టైప్స్ ఉంటాయి. ఓకే, స్మాల్ పెగ్ 30 ml అండ్ లార్జ్ పెగ్ 60 ml, పర్ఫెక్ట్ పెగ్. ఇది ఎక్కువ మంది అగ్రీ చేయరు, బట్ పర్ఫెక్ట్ పెగ్ ఈజ్ 45 ml. ఓకే, లార్జ్ స్మాల్ మధ్యలో ఒకటి ఉండదు కదా పర్ఫెక్ట్ అనేది, అది 45 ml. సో సింపుల్ మ్యాథ్ తీసుకుంటే మంచిగా తాగేవాళ్ళు ఉంటే 22 రాదు, ఒక 5 or 6 వస్తాయి, 5-6 పెగ్స్ వస్తాయి. 1 లీటర్ బాటిల్? యా, మంచిగా తాగేవాళ్ళు ఉంటాయి, బట్ ఎవరు అంత తాగలేరు. అది కంప్లీట్ టాక్సిక్, అది అంతా అసలు తాగకూడదు. యా, మోస్ట్లీ ఎన్ని పెగ్స్ రావచ్చు? అదే 1 లీటర్ ఆల్మోస్ట్ 20 పెగ్స్ వస్తుంది. 20 పెగ్స్ వస్తుంది. ఓ మై గాడ్. ఓకే, స్టార్టింగ్ డేస్లో మీరు వీడియోస్ చేసేటప్పుడు మీకు బాగా ఎదురైనటువంటి టాస్క్లు ఏమైనా ఉన్నాయా? యా, కెమెరా, బికాస్ నాకు టూ మచ్ షై అనమాట. ఓకే, నా కెమెరాని చూస్తేనే ఒక చిన్న నర్వస్ ఫీల్ అవుతాను నేను. సో టేక్స్ ఎక్కువ తీసుకోవాల్సి వచ్చేది, ఎక్కువసేపు అలాగే చేస్తూ ఉండాల్సి వచ్చేది పర్ఫెక్ట్గా రావడానికి. అయినా పర్ఫెక్ట్గా వచ్చేది కాదు. నేను ఒక ఎడిటర్ని పెట్టుకున్నాను, ఎడిటర్ దగ్గర ఎక్కువ డిలే అయ్యేది, నాకు అలా నచ్చేది కాదు. తర్వాత నేను ఎడిట్ చేయడం స్టార్ట్ చేశాను, ఆ ఎడిటింగ్లో కూడా చాలా బూతులు ఉండేవి. సో నెమ్మదిగా కొంచెంగా పర్ఫెక్ట్ అయ్యా, బట్ ఇప్పటికీ నాట్ పర్ఫెక్ట్, ఉంటాయి ఏదోటి మిస్టేక్స్ ఉంటాయి, బట్ ఐ మేనేజ్. సూపర్. సో ఆల్కహాల్లో అవేర్నెస్ని చాలా సింపుల్గా
చాలా తెలివిగా చాలా ఫన్ వేలో అవేర్నెస్ ఇస్తూ ఉంటారు. అరే బాబు ఇది తాకరా కిడ్నీ పోతుంది ఇలా. సో ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? చెప్పాలి పీపుల్కి ఒక అంటే ఇప్పుడు ఒక బాటిల్ ఉందనుకోండి, మ్మ్. చీప్గా వస్తుందని వెళ్ళి తీసుకుంటారు. జస్ట్ మనకి కిక్ ఎక్కితే చాలా మైండ్ సెట్లో ఉంటారు. మ్మ్. కానీ అది ఎంత డ్యామేజ్ చేస్తుంది హెల్త్కి అనేది ఒక ఐడియా కూడా ఉండదు. అది డెఫినెట్గా చెప్పాలి. ఎందుకంటే తాగుతున్నావు ఎలాగో, ఏం తాగినా సరే, నువ్వు కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ లిక్కర్ తాగినా హెల్త్ చెడిపోద్ది, చీప్ తాగినా చెడిపోద్ది. బట్ చీప్ తాగినప్పుడు కొంచెం త్వరగా చెడిపోద్ది, ఎందుకంటే వాళ్ళు మేకింగ్ ప్రాసెస్ కావచ్చు ఇలాంటివి. ఇలాంటిది ఏదైనా నాకు కనిపించినప్పుడు డెఫినెట్గా పీపుల్ చెప్పాలి. ఎందుకంటే కొంచెం చూసుకోండి తాగే పని అయితే అని. అది చెప్తే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా. అదే. సో అదొకటి. అండ్ ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని వీడియోస్లో మీ క్లోజ్ టు హార్ట్ వీడియో ఏంటి, ఎందుకు? క్లోజ్ టు హార్ట్ ఏం లేదు. ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ టు హార్ట్. ఏం లేదు. అంటే పీపుల్కి బాగా వైరల్ అయింది అనుకోవచ్చు, లేకపోతే బాగా కనెక్ట్ అయిన వీడియో కానీ, లేకపోతే నా యాక్సిడెంట్ వీడియో. యాక్సిడెంట్ నా వీడియో. యాక్సిడెంట్ వీడియో యా నా యాక్సిడెంట్ వీడియో. అది ఎలా జరిగింది యాక్సిడెంట్? ఏం లేదు, చెప్పాను ఇది ఎలా అంటే, నా కార్కి కొంచెం డ్రైవింగ్ అడాప్టబిలిటీ ఉంటుంది, స్టీరింగ్ వీల్ మంచిగా తీసుకుంటుంది, మంచి పవర్ ఉన్న బండి అనమాట, అబౌట్ 375 హార్స్ పవర్. సో అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక కర్వ్ వచ్చింది, నేను స్టీరింగ్ దానికే వదిలేశాను, బట్ అది తీసుకోలేకపోయింది. బట్ నేను ఇట్లా రివర్స్ చేయడానికి ట్రై చేశాను, ఫ్లిప్లు కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. బట్ నాకేం కాలేదు, నేను బయటకు వచ్చాను. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ బండి ఇట్లా జంక్ యార్డ్లో ఉంది. నేను ఇంటికి వెళ్ళిపోయాను ఆ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత. ఇల్లు దగ్గర అనమాట, వాకబుల్ డిస్టెన్స్. ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి జంక్ యార్డ్లో బండి చూస్తే మొత్తం వీల్స్ అన్నీ ఇరిగిపోయాయి. వీల్స్ అన్నీ లైక్ 22 ఇంచెస్ వీల్స్ అన్నీ. సో అన్నీ విరిగిపోయాయి. అండ్ కార్ డోర్ ఓపెన్ చేసినప్పుడు నా పాపకి అప్పుడు 1 year. పాప కార్ సీట్ ఉంది, కార్ సీట్ నిండా గాజు పెంకులు ఉన్నాయి అనమాట. సో ఆ మూమెంట్ చాలా ఎమోషనల్ మూమెంట్ అనమాట నాకు. అంటే అది అసలు మనం అనుకోకుండా కళ్ళమ్మ నీళ్ళు చేసే మూమెంట్ అది. ఆ పాయింట్లో నేను అనుకున్నా, ఎందుకంటే నేను ఆ డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం తాగున్నాను అండ్ ఐ వాజ్ స్పీడింగ్. సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, తాగి బండి నడుపుతుంటారు. అందరికీ చెప్పాలి, ఒక మాట చెప్పాలి, తాగి నడపద్రా ఎందుకని. సో అది కూడా ఒక రీజన్ సిప్స్ మట్ స్టార్ట్ చేయడానికి. యా, ఫస్ట్ అలా థాట్ అలా వచ్చింది అంటే అది థాట్ ముందు నుంచే ఉంది, బట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది, వెంటనే స్టార్ట్ అయింది. వెంటనే స్టార్ట్ అయింది. నిజంగానే పాప ఉండుంటే నిజంగా ఆ సీట్లో అన్ని గాజు పెంకులు ఉన్నాయంటే చాలా సివియర్గానే అయింది యాక్సిడెంట్. అంటే 6 flips అనేది అంత ఈజీ కాదు. 3 flips. యా, కానీ గాడ్ గ్రేస్, పిల్లల అదృష్టం, మీ వైఫ్ అదృష్టం, సేఫ్గా వచ్చారు బయటకి, యా, దెబ్బలు ఏం ఏం అవ్వలేదు. జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ద వెహికల్ లైక్ నథింగ్. టైంలో ఇన్నర్ ఫీలింగ్ ఏంటండి, అంత ఫ్లిప్స్లో మీరు ఉన్నారు కదా? చెప్పా కదా, కార్ కొంచెం మంచిగా ఉండేది. లిటరలీ ఇప్పుడు ఒక బేబీని మనం ఎలా పట్టుకుంటాం ఇలాగా, కార్ మొత్తం సీట్ బెల్ట్ బిగించేసింది. నాకు ఈ సీట్ ఉంటాయి చూసారా, సీట్వి 2 ఇలా వచ్చేస్తాయి, ఇలా పట్టేసుకుంటే నన్ను ఇలా దగ్గరికి వచ్చేస్తాయి. సో కార్ నన్ను మొత్తం ఇలా గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది, ఫ్లిప్లు కొట్టింది. నేను కార్ ఇంకా చెట్లోకి వెళ్ళిపోయింది అనమాట, సైడ్ చెట్లు ఉన్నాయి. చెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా తిరగబడి ఉంది, దాంట్లో నుంచి నేను డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చా బెల్ట్ తీసుకుని. యా, బట్ మైండ్ సెట్ అయితే మాత్రం డిస్టర్బ్డ్గా ఉంటుంది. మరి 100% ఉంటుందిగా. యా, చాలామంది ఏంటంటే మనం హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు పిల్లలు పుట్టట్లేదు అనే టాపిక్ వస్తే ఒక్క ఫీమేల్ హెల్త్ ఇష్యూసే కాదు, బాయ్లో కూడా ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి బికాస్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ స్మోక్ అని అంటారు. ట్రూ. ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్లో అండ్ ఫిజికల్గా కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది ప్రాబ్లం అవుతుంది అంటారు. అంటే హస్బెండ్ వైఫ్ ఉండేటప్పుడు. సో ఇలాంటివన్నీ కూడా హార్మోన్స్, బాయ్స్కి సంబంధించిన డ్రాబ్యాక్ అవ్వచ్చు ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల అనేది ఎంతవరకు ట్రూ అంటారు? నాకు తెలిసినంత వరకు ట్రూ అది. ఎందుకంటే ఎవరైతే కొంచెం ఎక్కువ తాగుతూ ఉంటారో అండ్ ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తుంటారో వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేదనుకోండి, అంటే వాళ్ళు వర్కౌట్ చేయట్లేదు, వాళ్ళ డైట్ సరిగ్గా లేదు, ఇలా ఉన్నప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్స్ టూ మచ్ డ్రాప్ అవుతాయి. అది చాలా గట్టి ఇంపాక్ట్ ఇస్తుంది. అంటే దే వోంట్ బి ఏబుల్ టు డూ సెక్స్ ఆర్ లైక్ దే విల్ హ్యావ్ లైక్ సమ్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ నేను విన్నాను, గట్టిగా విన్నాను ఇవి అవుతాయని. పిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది, స్పెర్మ్ కౌంట్ తక్కువ అవుతుంది అని చెప్పేసి ఇవి నేను విన్నాను. యా,
సో ఆల్కహాల్ అనేది ఎంత, కానీ లివర్ ఎక్కువగా ఎందుకు ఆల్కహాల్ తీసుకుంటే మనకి కిడ్నీస్ ఉన్నాయి, లివర్ ఉంటుంది, హార్ట్ ఉంటుంది, మెయిన్ ఆర్గన్స్. కానీ లివర్ ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది ఆల్కహాల్ వల్ల? అన్నీ అవుతాయి, అన్నీ అన్నీ అవుతాయి. కాకపోతే లివర్ ఎందుకు ఎక్కువ అవుతుందంటే లివర్ ప్రాసెస్ చేస్తుంది ఆల్కహాల్ని బ్రేక్ డౌన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తిన్నారనుకోండి, మీ లివరే ప్రాసెస్ చేయాలి దాన్ని. మీరు ఏదైనా తాగినా మీ లివరే ప్రాసెస్ చేయాలి. సో ఆల్కహాల్ అనేది కంప్లీట్ టాక్సిక్ కాబట్టి లివర్ చాలా స్ట్రగుల్ అవుతుంది ఆల్కహాల్ని ప్రాసెస్ చేయడానికి. అందుకని ఆల్కహాల్ ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది లివర్ని. ఓకే. సో ఆల్కహాల్ వల్ల కూడా క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందంటారు. ఎస్. సో ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? అంటే నేను డాక్టర్ కాదు, బట్ నేను విన్నదే చెప్తా. అది ట్రూ. ఓకే, థ్రోట్ క్యాన్సర్ రావచ్చు. ఓకే, బాడీలో ఇంకా ఏదన్నా సరే వీకెస్ట్ పార్ట్ ఉందంటే దానికి కూడా క్యాన్సర్ రావచ్చు. నేను విన్నాను ఇది. యా. సో మీరు వీడియోస్ చాలా ఎక్కువగా ఆల్కహాల్ మీద చేస్తూ ఉంటారు కదా. సో ఈ ఆల్కహాల్ గురించి రీసెర్చ్ని ఎలా ఎక్కువ చేస్తుంటారు? రీసెర్చ్ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను ఇప్పుడు నా ఏ మోడల్ని అడుగుతాను. ఓకే, నేను ఏని వాడతారా? వాడతాను. ఓకే, బామ్మగారు అంటాను. ఏని బామ్మగారు అంటారా? ఎందుకని? అలవాటు. ఆ పేరు బాగుంటుంది కొంచెం. బామ్మగారు. ఓకే. సో ఆల్మోస్ట్ ఒక 30 minutes to 1 hour డిస్కషన్ ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసిన పాయింట్స్ని, అది ఇచ్చే పాయింట్స్ని మళ్ళీ తిరిగి అడుగుతుండాలి. రీజన్ ఏంటంటే ఆల్వేస్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఓకే, అది నేను మళ్ళీ చెక్ చేసుకొని క్రాస్ వెరిఫై చేసుకొని దాన్ని మళ్ళీ తిరిగి క్వశ్చన్స్ అడిగి దాన్ని కన్ఫ్యూజ్ చేసి ఒక పాయింట్ని అయితే బయటకు లాగుతా, దాన్ని క్రాస్ వెరిఫై చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా హెల్త్ గురించి ఇలాంటివి చెప్పాలనుకోండి, నాకు తెలిసిన డాక్టర్లు వెళ్ళి మాట్లాడుతా, ఇది ఎంతవరకు నిజం, ఇది నాకు వచ్చింది ఎంతవరకు నిజం అని చెప్పేసి నేను చెక్ చేసుకుంటా. వెన్ దే సే లైక్ నో యా దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ గుడ్ అని ఐ విల్ గో హెడ్. బట్ అది బాటిల్స్ గురించి వీటి గురించి అయితే అది కంప్లీట్గా నా ఓన్ ఎక్స్పీరియన్స్. అది బాటిల్స్ గురించి అయితే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంతే. హెల్త్ రిలేటెడ్ అడగాలి అంటే ఖచ్చితంగా డాక్టర్స్ అయితే అడుగుతారు. హెల్త్ ఆర్ లైక్ ఎనీథింగ్ లీగల్ ఐ విల్ డెఫినెట్లీ చెక్ విత్ రెస్పెక్టివ్ పర్సన్స్. ఓకే. సో హెల్త్ గురించి, డ్రింక్ గురించి మీరు వీడియోస్ చేసేటప్పుడు కొంతమందికి రివ్యూస్ చాలా బాగా నచ్చుతుంది, కొంతమంది కొన్ని కమెంట్స్ చేయడం కానీ, కొన్ని క్వశ్చన్స్ చేయడం కానీ, కొంచెం కించపరిచే విధంగా చేయడం కానీ చేస్తూ ఉంటారు. సో వాటిని ఎలా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు? అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురయ్యాయా? కొంతమంది బూతులు పెడుతుంటారు అన్నెసరీ. నేను జస్ట్ బ్లాక్ చేసి వదిలేస్తాను. ఐ డోంట్ రెస్పాండ్. అండ్ కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతుంటారు. నేను ఆల్వేస్ ఎలా తీసుకుంటానంటే, చేసుకోండి, ఇట్స్ ఓకే, ఐ డోంట్ గివ్ అ ఫక్, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటా. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఐ విల్ బీ రెస్పాన్సిబుల్. మీకు నచ్చినంత మాత్రాన నేను ఆపేయాల్సిన అవసరం లేదు, మీకు నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతే, ఐ డోంట్ రియాక్ట్. సో ఇప్పుడు నవే డేస్లో చూసుకున్నట్టయితే యూత్లో డ్రింకింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది, చాలా ఎక్కువగా పెరిగిపోయింది మన కల్చర్లో. ఒకప్పుడు ఆల్కహాల్ అంటే బయట ఎవరికి తెలిసేది కాదు, ఇంట్లో పేరెంట్స్ దగ్గర భయపడేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు పిల్లలు ఇంటికి తీసుకొచ్చి డోర్స్ వేసుకొని ఇంట్లో పేరెంట్స్ ఉంటుండగా బెడ్రూమ్లో తాగే సిచ్యువేషన్స్ కూడా ఎదురున్నాయి. ఒకప్పుడు ఆ జనరేషన్ ఉండేది కాదు, అంత కల్చర్ పెరిగిపోయింది. ఇప్పుడు 10th స్టాండర్డ్ అయ్యింది అంటే వాడు మందు అంటాడు, బీర్ అంటాడు, స్మోక్ అంటున్నాడు పిల్లల్లో. సో చాలా ఎక్కువ అయిపోయింది ఈ సొసైటీలో. సో ఒక రెస్పాన్సిబుల్గా ఉండాలి అంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, ఏం చెప్తారు? పిల్లలకి నేనేమి ఇవ్వలేను, బట్ గవర్నమెంట్స్కి అట్లీస్ట్ రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ ఎలా అవ్వాలి అనేదైనా. రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ అంటే తక్కువే తాగాలి, బట్ వెన్ యూర్ నాట్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు లిసన్ టు సమ్ వన్, రైట్? మీరే ఏం చెప్పినా సరే వేస్ట్ అది. సో ఎక్కడైతే ఇప్పుడు చిన్నపిల్లలు అసలు తీసుకుంటున్నారన్నారు, చిన్నపిల్లలకి అసలు ఎందుకు అమ్ముతున్నారు? స్ట్రిక్ట్గా రూల్స్ ఎన్ఫోర్స్ చేయాలి కదా. అండర్ 21 వాళ్ళకి అమ్మద్దు మీరు అని చెప్పేసి గవర్నమెంట్స్ రూల్స్ ఎన్ఫోర్స్ చేయాలి, స్టోర్ వాళ్ళు దాన్ని ఫాలో చేయాలి. దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ యూఎస్, రైట్? ఇప్పుడు ఒక స్టోర్లోకి వెళ్ళి మీరు ఒక అండర్ 21 పిల్లలు ఒక లిక్కర్ బాటిల్ కొందామంటే అదంత ఈజీ కాదు యూఎస్లో. దే చెక్ ఎవ్రీథింగ్, దే చెక్ దేర్ ఐడి అండ్ ఎవ్రీథింగ్, దెన్ ఓన్లీ దే విల్ సెల్ ద బాటిల్. బట్ ఇక్కడ మన దగ్గర ఏం చెక్ చేస్తున్నావు నాకు తెలియదు. అంటే నేను తాగడం స్టార్ట్ చేసింది నేను 9th క్లాస్లో. ఓకే, మేబీ ఐ వాస్ 13 years old. ఆ ఏజ్లో పిల్లోడికి ఒక నాలెడ్జ్ ఉంటుందని నేను అనుకోను. నేను మూరుకునే వదిలేసేది. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలియని వాళ్ళు ఉంటారు. వెళ్ళి లిక్కర్ బాటిల్ అడిగినప్పుడు ఒక చిన్న పిల్లోడికి ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు అమ్ముతున్నారు? అది కనీసం కొంచెం ఉండాలి. జస్ట్ బిజినెస్ కోసం అనుకుంటే ఫ్యూచర్ జనరేషన్స్ చాలా చాలా సఫర్ అవుతాయి కదా. అది డెఫినెట్గా గవర్నమెంట్స్ థింక్ చేసుకోవాలి, షాప్ వాళ్ళు థింక్ చేసుకోవాలి.
పిల్లలు పేరెంట్స్ ఏం థింక్ చేయలేరు. ఓకే, ఇప్పుడు ఒక కిడ్ ఉన్నారనుకోండి, ఒక కిడ్ ఒకటి చేయాలనుకుంటే ఎలా అయినా చేస్తాడు వాడు. ఓకే, ఎవరు ఏం ఆపలేరు, ఎలా అయినా చేస్తారు. సో ఆపాల్సింది ఎక్కడైతే ఆపాలో అక్కడి నుంచి ఆపాలి లీగల్గా. అక్కడ ఆపితే ఇక్కడ కొంచెం స్టాప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. సూపర్. మీరు కంటెంట్ చేసేటప్పుడు ఆ కంటెంట్లో అవేర్నెస్ ఉంటుంది ప్లస్ ఫన్ ఉంటుంది, అంతా మెచ్యూర్డ్గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. సో మీ రియల్ లైఫ్లో కూడా అలాంటి బ్యాలెన్సింగ్ ఉంటుందా? మీ రియల్ లైఫ్ బ్యాలెన్స్ని ఎలా చేస్తారు? రియల్ లైఫ్ బ్యాలెన్స్ అంత ఉండదు. వైఫ్ చేతుల్లో ఉంటుందా? లేదు, ఐఎమ్ స్టూపిడ్ ఎనఫ్ టు లైక్ డూ స్టూపిడ్ స్టఫ్. సో నాకు కొంచెం కోపం ఎక్కువ. ఐ డోంట్ గివ్ ఎ షిట్ లైక్ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారని. నాకు ఒకటి చేయాలనిపిస్తే ఐ జస్ట్ డూ ఇట్. బట్ నా అంతటి నేను ఏది చేయను. ఓకే, అన్లెస్ సమ్ వన్ పోక్ మీ, ఐ డోంట్ డూ ఎనీ స్టూపిడ్ స్టఫ్. నేను చాలా రెస్పాన్సిబుల్గా పద్ధతిగా ఉంటాను. యా. మీరు ఇప్పటి వరకు చేసిన వీడియోస్లో బాగా వైరల్ అయిన వీడియో ఏంటి? ల్యాక్స్లో వ్యూవర్షిప్ వచ్చింది ఏంటి? వ్యూవర్షిప్ ల్యాక్స్ అని కాదు, బట్ ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశాను. ఓకే, ఆఫ్టర్ ఏ బ్రేక్. తాగే పని అయితే ఇలా తాగండి అని. ఓకే, మీకు మందు అలవాటు ఉంటే ఇలా చేయండి అని చెప్పేసి. యా, విచ్ హ్యాస్ లైక్ అబౌట్ 7 million or 8 million వ్యూస్. ఓకే, దాని నుంచే ఫ్లో మొదలైంది. సూపర్. యా. అండ్ చాలా మంది ఏంటి అంటే ఈ ఆల్కహాల్ చాలా మంది ఫాలో అవుతుంటారు కదా, బట్ అమ్మాయిలకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అమ్మాయిలు కూడా తాగుతూ ఉంటారు. సో ఫాలో అవ్వకుండా మీకు పర్సనల్గా టెక్స్ట్లు చేస్తుంటారా? యా, ఏం అడుగుతుంటారు అమ్మాయిలు? అదే ఏది బాగుంటుంది, ఏది ఎలా తాగాలని చెప్పేసి అడుగుతారు. అంతే చెప్తాను. కాకపోతే ఒక మాట చెప్తాను, తాగండి కానీ పద్ధతిగా తాగండి. యా, అంతే. అమ్మాయిల కన్నా అమ్మాయిలకి చాలా ఫాస్ట్గా బాడీకి ఎక్కువ అంటే మత్తు ఎక్కువగా అవుతుంది అంటూ ఉంటారు, అది ట్రూవా? టోటల్ డిపెండ్స్ ఆన్ దేర్ బాడీ ఫ్యాట్. ఓకే, బాడీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి బాడీలో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది అంటారు. బాడీలో వాటర్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు ఆర్ బాడీలో మజిల్ తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా బజ్ వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి. ఎవరికైతే ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారనుకోండి, కొంచెం మస్కులర్ ఉంటారు, మస్కులర్ బాడీకి బజ్ కొంచెం స్లోగా వెళ్తుంది. ఎవరికైతే కొంచెం మజిల్ తక్కువ ఉంటుందో వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే, ఎందుకండి ఆల్కహాల్ తీసుకుంటే కాన్షియస్ తప్పిపోతుంటారు? ఆల్కహాల్ చేసే ప్రాసెస్ అది కదా. ఆల్కహాల్ ఏం చేస్తుంది, లిటరల్లీ మీ నర్వస్ సిస్టమ్ని మొత్తం కంప్లీట్గా కన్ఫ్యూజ్ చేస్తుంది. మీ బాడీకి మీ బ్రెయిన్కి డిస్కనెక్ట్ చేస్తుంది. ఏదైతే నర్వస్ సిస్టమ్ ఉంటుందో, న్యూరాన్స్ ఇవి తీసుకెళ్ళి ఉంటాయో వాటన్నిటిని స్లో చేస్తుంది. ఓకే, సో అప్పుడు లిటరల్లీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. సో యా. ఓకే, సో ఆడియన్స్లో నెంబర్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు, డిఎమ్స్ చేస్తూ ఉంటారు. సో ది బెస్ట్ మెమొరబుల్ మెసేజ్ ఆర్ కమెంట్ ఆర్ డిఎం? సో చాలామంది చేస్తుంటారు, అన్న ఇంతకుముందు ఇలా తాగేవాడిని కానీ ఇప్పుడు ఒక పద్ధతిగా తాగడం స్టార్ట్ చేస్తున్నాం, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ తాగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది అని. అది చాలామంది చెప్పారు. అండ్ చాలామంది చెప్పింది ఏంటంటే చాలా తక్కువ తాగుతున్నాం ఇంతకుముందు దానికంటే మంచిగా తాగుతున్నాం అని. అది మంచిగా అనిపిస్తుంది. సూపర్. సెలబ్రిటీస్ ఎవరైనా పింక్ చేస్తూ ఉంటారా? సెలబ్రిటీ అంటే కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, బట్ దే పింగ్ మీ. అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏమని అడుగుతుంటారు క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఏం అడగలేదు, జస్ట్ వీడియోస్ బాగున్నాయి అన్నట్టు జస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. అండ్ దే ఆస్క్ మీ లైక్ హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పండి వీ కెన్ క్యాచ్ అప్ అన్నట్టు. యా, సూపర్. అండ్ సిప్స్మార్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే లైక్ ఇప్పటి వరకు తెలుగు ఆడియన్స్ అందరికీ బాగా కనెక్టెడ్, ఏమైనా పాన్ ఇండియా లాంగ్వేజెస్లో కూడా వీడియోస్ని రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉందా? నో, బికాస్ నార్త్ సైడ్ ఆల్రెడీ 2-3 ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఓకే, హూ మేక్ కంటెంట్ ఆన్ ఆల్కహాల్. అండ్ దెర్ ఇస్ అ వన్ వైన్ మాస్టర్, హర్ నేమ్ ఇస్ ఆవిడ పేరు మర్చిపోయాను నేను, సోనల్ హాలండ్. ఓ లేడీ. యా, లేడీ. ఓకే, షీ ఈస్ ద ఫస్ట్ వన్ ఇన్ ఇండియా లైక్ వైన్ మాస్టర్ ఆఫ్ వైన్. తను ఉంది, తను షీ ఈస్ మేకింగ్ కంటెంట్ లైక్ ఫ్రమ్ ఏజెస్ లైక్ ఫ్రమ్ లాస్ట్ 4-5 years ఐ థింక్. యా, ఆవిడ చేస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు లైక్ గెట్ ఇన్ టు పాన్ ఇండియా ఆర్ ఎనీథింగ్. మన వాళ్ళు మంచిగా తెలుగు పీపుల్ ఎనఫ్ ఉన్నారు. అండ్ ఐ వాంట్ టు స్టార్ట్ ఏ బిజినెస్, బ్రూవరీ బిజినెస్ ఇన్ యూఎస్. యా, సో ఆ ప్లాన్లో ఉన్నాను. రేపు వెళ్ళిన తర్వాత అదే నెక్స్ట్ స్టెప్ అదే అన్నమాట. నెక్స్ట్ స్టెప్ అదే. మరి జాబ్ ఉంటుంది, జాబ్ చేస్తాను. వీ కెన్ డూ దిస్ టు. బిజినెస్ స్టార్ట్ చేస్తాను. అండ్ మేము ఏమైనా ఫ్యూచర్లో సిప్స్మార్ట్ నుంచి లైఫ్ స్టైల్ని
కానివ్వచ్చు, ఇంకేదైనా అనదర్ వీడియోస్ని ఎక్స్ప్లోర్ చేసేది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్. ఐ మీన్ నేను గట్టిగా బిలీవ్ చేసేది ఏంటంటే నా ఐడియాలజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను అనుకుంటాను. అందరూ అనుకుంటారు. బట్ నా థాట్స్ని ఏవైతే నేను అనుకుంటున్నానో అవి ఐ టాక్ అన్నట్టు ఏదన్నా పోస్ట్ చేస్తా. సూపర్. సో బాలయ్య వల్ల నిజంగానే మ్యాన్షన్ హౌస్ చాలా పాపులర్ అయిందంటారా? 1000% అనుకుంటాను. అవునా? 1000%. నాకు తెలిసినంత వరకు నేను ఇండియా నుంచి వెళ్ళిపోయే ముందు వరకు మ్యాన్షన్ హౌస్కి అంత క్రేజ్ ఏం లేదు. మ్యాన్షన్ హౌస్కి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, బట్ అంత క్రేజ్ లేదు. బట్ సిన్స్ బాలయ్య బాబు స్టార్టెడ్ రైట్, సేల్స్ వెళ్ళిపోయాయి. ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఎవరు అడిగినా కూడా బాలయ్య బాబు బ్రాండ్ అంటారు. ఐ మీన్ చీర్స్ కూడా చెప్పరు, జై బాలయ్య. జై బాలయ్య జై అంటారు. బాలయ్య. బ్రో కోడ్ ఎందుకు అంత కిక్ ఎక్కుతుంది? బికాస్ ఆఫ్ మేకింగ్. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రో కోడ్కి వైన్ అన్నారు, బట్ ఇట్స్ నాట్ యాక్చువల్ వైన్. ఓకే, గ్రేప్స్ని ఫెర్మెంటేషన్ చేసి దాంట్లో డైరెక్ట్గా గ్రేప్ స్పిరిట్ అంటే బ్రాండీ లాంటి దాన్ని మిక్స్ చేస్తున్నారు ఎక్స్ట్రా కిక్ ఇవ్వడానికి. సో ఆబ్వియస్లీ వైన్ అండ్ బ్రాండీ రెండు కలిస్తే ఆబ్వియస్లీ కిక్ వస్తుంది. అండ్ వైన్స్లో కామన్ అది 14% ఆఫ్ ఆల్కహాల్, వెరీ కామన్ ఇన్ వైన్స్. సో అంటే ఈ బ్రో అనే కోడ్ ఎందుకు? వాళ్ళు క్యాచీగా ఉండడానికి పెట్టినట్టున్నారు, అంటే ఈజీగా ఉండడానికి. ఓకే. సో చాలా మందికి ఆల్కహాల్ తీసుకునేటప్పుడు స్టఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉంటుంది. కొంతమంది ఫ్రూట్స్ అంటారు, కొంతమంది ఏమో బిస్కెట్స్ అంటారు, కొంతమంది డ్రై ఫ్రూట్స్ అంటారు, కొంతమంది ఆవకాయ పచ్చడి అంటారు, కొంతమంది చికెన్ లైక్ కైండ్ ఆఫ్ నాన్ వెజ్. బట్ ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ స్టఫ్ తీసుకుంటే హెల్త్కి మంచిది? చాలా మంది ఈ స్టఫ్ విషయంలో ఎలాంటి తప్పులు చేస్తుంటారు? సాలడ్స్ బాగుంటాయి. ఓకే, మంచి సాలడ్స్, అదే గ్రీన్స్ మంచి ఫైబర్ ఉండేలాగా సాలడ్స్ బాగుంటాయి, ఆల్వేస్ బాగుంటాయి. లేదు అనుకుంటే ఐ ప్రిఫర్ నాన్ వెజ్ ఆల్వేస్. ఓకే, మంచిగా ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఉండేవి ఏవైనా సరే సూపర్గా పనిచేస్తాయి. ఎందుకంటే ఆల్కహాల్ని మీ బాడీ మీద చేసే ఇంపాక్ట్కి కొంచెం తగ్గిస్తాయి ఆ మంచి స్నాక్ ఎప్పుడైనా సరే. సో చికెన్ థైస్ కావచ్చు, మంచి చికెన్ బ్రెస్ట్లో ఓన్లీ ప్రోటీన్ ఉంటుంది, బట్ ఇట్స్ గుడ్. చికెన్ థైస్లో మంచి ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి, అవి గుడ్. లేదనుకుంటే ఎగ్స్ ఆర్ గుడ్. లేదు ఇదంతా కాదనుకుంటే పీనట్స్ ఆర్ గుడ్. పీనట్స్, క్యాష్యూ నట్స్ ఇవన్నీ మంచిగా పనిచేస్తాయి. సూపర్. సో అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ స్టఫ్ తీసుకోకూడదు, స్టఫ్ విషయంలో ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు అంటే ఏంటి? ఏ కైండ్ ఆఫ్ స్టఫ్? నేను చెప్పేది ఏంటంటే టూ మచ్ ఆయిల్ ఉండే ఫుడ్, టూ మచ్ ఆయిలీ ఫుడ్స్, డీప్ ఆయిల్ ఫ్రైస్, టూ మచ్ ఉండేవి, లేదంటే మరీ ఎక్కువ ఆయిల్ ఉండే గ్రేవీస్. పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఎస్, ట్రూ. సాల్టీ ఫుడ్స్ యూ షుడ్ అవాయిడ్, బికాస్ ఆల్రెడీ ఆల్కహాల్ మీ బాడీని డిహైడ్రేట్ చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే సాల్టీ ఫుడ్స్ తింటారో డిహైడ్రేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది, హ్యాంగ్ ఓవర్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో ఎక్కువ సాల్ట్ వేసిన ఫుడ్ ఏదైనా సరే, మన వాళ్ళు ఉప్పు చేప అంటారు అలాంటివి, లేదంటే సాల్ట్ ఎక్కువ ఉండే చిప్స్ కావచ్చు, ఇలాంటివి దే షుడ్ అవాయిడ్. ఐ థింక్ మీరు ఊరు వెళ్ళాక ఫస్ట్ టైం కళ్ళు తాగడం కదా? ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్లో ఫస్ట్ టైం కళ్ళు తాగారు. సో కళ్ళు బాగున్నాయా, ఆల్కహాల్ బాగుందా? నాకు ఆల్కహాలే బాగుంది. రీజన్ ఏంటంటే నేను 2 times తాగిన కళ్ళు మంచిది కాదన్నారు. అంటే ఫస్ట్ టైం తాగిన కళ్ళు ఆల్రెడీ ఏదో మిక్స్ చేశారంట, అది నచ్చలేదు. సెకండ్ టైం మేము తాగింది ఏంటంటే, నేను ఆల్రెడీ కొన్ని సిప్పులు వేసిన తర్వాత నేను చూసింది ఏంటంటే చిన్న వామ్ ఉంది దాంట్లో, చిన్న పురుగు ఏదో తిరుగుతుంది, శానిటీ ప్రాబ్లం ఉంది. సో నాకు అసలు అంటే ఇంట్రెస్ట్ పోయింది. బట్ కొంతమంది చెప్పారు యూ ట్రైడ్ ఇన్ రాంగ్ ప్లేస్, మంచి ఊర్లలో కొన్ని చోట్ల చాలా మంచిగా చేస్తారు, అక్కడికి వెళ్తే అయితే బాగుంటుంది, మేబీ నెక్స్ట్ టైం అది ట్రై చేస్తా, అప్పుడు నచ్చుతుందేమో బాగా. మీరు ఒక వీడియో పెట్టారు, అది తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది, అండ్ నేమ్ కూడా సాకే ఆల్కహాల్ నేమ్. అదొక టైప్ ఆఫ్ ఆల్కహాల్, జాపనీస్ డ్రింక్. ఇట్స్ మేడ్ ఆఫ్ రైస్, ఇట్స్ రియలీ గుడ్ వన్, గుడ్ ఫర్, ఐ మీన్ దాంట్లో కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి అండ్ దాంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. రోజు అని కాదు, వన్స్ వైల్, లైక్ వీక్లీ వన్స్ ఈస్ గుడ్, రియలీ గుడ్. సూపర్. అండ్ ఇంకొక ఆల్కహాల్ కూడా ఉంది, అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా అండ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి మీరు ఒక వీడియో చేయడం జరిగింది. ఏగర్మైస్టర్ గ్యాస్ట్రిక్ అని కాదు, మీకు ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు అంటే ఎగర్ని తయారు చేయడమే దాని పర్పస్ కోసం తయారు చేశారు. మొత్తం దాన్ని తయారు చేసేదే మొత్తం బొటానికల్స్తో, ఆల్మోస్ట్ 56 బొటానికల్స్ దే హ్యావ్ యూజ్డ్. సో ఏదన్నా మనకి డైజెషన్ ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు
2 సిప్లు వేస్తే సెట్ అవుతుంది. లేదు అనుకున్నప్పుడు ఏదైనా జలుబు చేసినప్పుడు అలాగా గొంతు బాగాలేదు అనుకున్నప్పుడు మంచి హాట్ వాటర్లో వేసుకొని దానిపైన ఈ సినిమన్ లాంటివి ఆన్ టాప్ ఆఫ్ దట్ యాడ్ చేసి కొంచెం చిన్న చిన్న సిప్లు వేసుకుంటూ తాగుతున్నాం అనుకోండి, నిజంగా సెట్ అవుతుంది. నిజంగా సెట్ అయిపోతుంది. సో మీరు డైరెక్ట్గా తాగేసారు, పర్వాలేదా? యా, ఐ మీన్ ఏగర్ మైస్టర్ని తాగే అంటే మెన్స్ తాగేదే అలాగా. బట్ లాట్ ఆఫ్ పీపుల్ డ్రింక్ ఇట్ విత్ రెడ్ బుల్. బట్ ఐ టెల్ ఎవ్రీ వన్ లైక్ డోంట్ డ్రింక్ ఎనీ ఆల్కహాల్ విత్ రెడ్ బుల్. ఎస్, నేను ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. నిజంగానే రెడ్ బుల్ ఆల్కహాల్లో మిక్స్ చేసుకుని తాగకూడదు అంటారు. బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆల్కహాల్లో రెడ్ బుల్ని మిక్స్ చేసుకొని తాగుతారు, లేదా థమ్స్అప్ మిక్స్ చేసుకుంటూ ఉంటారు, లేదంటే కొన్ని ఫ్రూట్ జ్యూసెస్ని మిక్స్ చేస్తూ ఉంటారు, లేదా కొంతమంది సోడాని మిక్స్ చేస్తూ ఉంటారు. అసలు ఏది రైట్, ఏది రాంగ్? ఓకే, ఏ ఎనర్జీ డ్రింక్తో అయినా సరే ఆల్కహాల్ తీసుకోవడం కరెక్ట్ కాదు. రీజన్ అంటే బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తాగుతాను, నేను రెడ్ బుల్తోనే తాగుతాను నేను తాగాలనుకుంటే. బట్ చెప్తున్నాను ఎలా అంటే రెడ్ బుల్లో ఉండే కెఫెన్ ఏదైతే ఉంటుందో మీ బాడీని మీ బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆల్కహాల్ ఏం చేస్తుందంటే వాటిని సెడేట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది, మీ బ్రెయిన్ సెల్స్ని నిద్రపోయేలా చేస్తుంది. సో మీరు కొంచెం ఎక్కువ తాగారనుకోండి, ఒక పాయింట్ తర్వాత మీ బ్రెయిన్కి అర్థం కాదు నేను పడుకోవాలా నించోవాలా ఏం చేయమంటావు చెప్పరా అని. సో రెడ్ బుల్ లాంటివి యూస్ చేయదు, ఎనర్జీ డ్రింక్స్ డూ నాట్ యూస్ రెడ్ బుల్స్. ఐ మీన్ ఒక సిప్ వేస్తాననుకుంటే, ఒక షాట్ వేస్తాను, ఒక పెగ్ వేస్తాను అనుకుంటే దట్స్ ఫైన్. బట్ ఒక బాటిల్ మొత్తం నేను రెడ్ బుల్తో లేపుతానంటే దట్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కూల్ డ్రింక్స్, రైట్, కూల్ డ్రింక్స్ ఆర్ నాట్ గుడ్ ఎట్ ఆల్. ఎందుకంటే టూ మచ్ షుగర్ ఉంటుంది. ఆల్కహాల్ ఆల్రెడీ మీకు ఏజింగ్ ఇస్తుంటుంది. ఆల్కహాల్ ఎవరైతే తాగుతుంటారో ఎక్కువ ఏజింగ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. సో మీరు ఆన్ టాప్ ఆఫ్ దట్ షుగర్స్ కూడా ఎక్కువ తీసుకుంటున్నట్టయితే మీకు డయాబెటీస్ వస్తుంది, ఏజింగ్ ఇష్యూస్ వస్తాయి, అండ్ అట్ ద సేమ్ టైం కిడ్నీ ఇష్యూస్ కూడా కొంచెం హైలో ఉంటాయి. ఇవి కాకుండా సోడా కలుపుకోవడం, ఎవరైతే కొంచెం రిఫ్రెషింగ్గా తాగుదాం అనుకుంటారో వాళ్ళకి సోడా పర్ఫెక్ట్. బట్ ఎవరికైతే ఈ అసిడిటీ ఇష్యూస్ ఉన్నాయో, గ్యాస్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి సోడా నాట్ గుడ్. ఎందుకంటే సోడా ఈజ్ ఫుల్ ఆఫ్ గ్యాస్, రైట్. సో అలాంటి వాళ్ళకి వాటర్ ఈజ్ గుడ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు జ్యూసెస్, ఇఫ్ ఇట్ ఈస్ 100% న్యాచురల్ జ్యూస్, ఆర్గానిక్ జ్యూస్, ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్. బట్ ఏదైనా సరే లిమిట్లో ఉన్నంత వరకే బాగుంటుంది. ఎందుకంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ జ్యూస్, రైట్, ఇట్ హ్యాస్ మోర్ షుగర్స్. సో చెక్ చేసుకొని తాగితే బెటర్. సూపర్. మీరు చాలా మంచిగా రివ్యూస్ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఒక 4 బాటిల్స్ ఉన్నాయి కాబట్టి 4 బాటిల్స్ గురించి మాకు ఏమైనా రివ్యూ చెప్పగలుగుతారా? యా, రాయల్ సెల్యూట్, వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ వన్. ఇట్స్ అ బ్లెండెడ్ స్కాచ్. ఓకే, బ్లెండెడ్ స్కాచ్ అంటే యాక్చువల్గా ఈ రెండు ఒక కైండ్ అనమాట. ఈ రెండు ఎక్స్పెన్సివ్ ఎడిషన్స్ అనుకోండి. ఓకే, యాక్చువల్లీ దిస్ ఇస్ గుడ్ వన్, ఐ విల్ టెల్ యూ అబౌట్ దిస్ వన్. రెండు ఎక్స్పెన్సివ్ వన్స్. ఓకే, బట్ రెండు బ్లెండెడ్ స్కాచ్లే. రెండిట్లో ఆల్మోస్ట్ దగ్గరగా 20 to 30 టైప్ ఆఫ్ స్కాచ్ని మిక్స్ చేసి పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి వాటిని పాట్ స్టిల్ అంటారు, ఆ పాట్ స్టిల్లో స్టోర్ చేసి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యేలాగా, టేస్ట్ వచ్చేలాగా రెండింటిని బాటిల్ చేస్తున్నారు. ఇది కొంచెం ఎలా అంటే తాగుతారు బట్ నాట్ దట్ పాపులర్. దిస్ ఇస్ వెరీ వెరీ పాపులర్. అండ్ ఇది బ్లూ లేబుల్ కూడా రెగ్యులర్ బ్లూ లేబుల్ కాదు, గోస్ట్ అండ్ రేర్ ఎడిషన్. ఓకే, ఇది కొంచెం స్పెషల్. ఐ హ్యావ్ ట్రైడ్ దిస్ వన్ లైక్ బ్యాక్ ఇన్ 2016 or 17 I have tried this one. మన రెగ్యులర్ బ్లూ లేబుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ $300 ఉంది అనుకోండి, ఇది ఇంకో $30-40 ఎక్కువ ఉంటుంది. యా ఇట్స్ గుడ్ వన్, రియలీ గుడ్ వన్. అంటే అది ఎందుకు గుడ్ వన్? చెప్పే కదా, ఆల్మోస్ట్ 20 to 30 టైప్ ఆఫ్ స్కాచ్లని మిక్స్ చేస్తారు. అండ్ కొన్ని స్కాచ్లు ఆ 20 to 30 టైప్ ఆఫ్ స్కాచ్లో కూడా కొన్ని స్కాచ్లు ఆల్మోస్ట్ 30 years ఏజింగ్ ఉన్న స్కాచ్ని మిక్స్ చేస్తారు. అమ్మో, 30 years అంటే ఏం చేస్తారు? 30 years ఎక్కడ ఉంచుతారు వాళ్ళు? బ్యారల్స్లో 30 years బ్యారల్స్లో పెట్టి అలాగే ఉంచుతారు, కదిలించరు. ఓకే, దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, దీని మీద కూడా లేదు, బాటిల్స్ మీద ఓకే దీని మీద ఉంది, ఇది 21 ఉంది కదా, 21 years. 21 years దాన్ని ఏజింగ్ చేస్తారు, బ్యారల్స్లో పెట్టేసి అలాగే ఉంచుతారు, కదిలించరు. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మంచిగా ఆ ఓక్ బ్యారల్స్లో ఉండే మంచి ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో, ఫ్లేవర్, కలర్, ఓకే, మంచి స్మెల్, ఇదంతా లాక్కుంటుంది విస్కీ. సో తాగుతున్నప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం. మంచిగా ఒక స్నిఫ్ ఇచ్చామనుకోండి, మంచిగా ఇలా స్మెల్ చూసినప్పుడు మంచిగా బాగుంటుంది. అంటే అర్థమవుతుంది ఏమేమి మిక్స్ చేసి ఉంటారు, అంటే ఫ్లేవర్ ఎలా ఉందని. దాన్ని ఒక్కొక్క సిప్ వేస్తున్నప్పుడు కూడా మంచి ఆ టేస్ట్ని ఫీల్ అవుతాం. యా, ఓకే. బట్ ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు ఇలాంటి డ్రింక్స్ని కూడా వాటర్ కలుపుకొని తాగుతారు. నాకు అక్కడ కామెడీ అనిపిస్తుంది. సో అందులో వాటర్ మిక్స్ చేసుకోకూడదు. దే ఆర్ మెంట్ టు డ్రింక్ లైక్ ఆన్ ద రాక్స్.
ఓకే, అంటే ఒక చిన్న ఐస్ క్యూబ్ వేసుకొని విస్కీ పోసుకొని దాన్ని నీట్గా ఎంజాయ్ చేయాలి. లేదంటే అసలు ఏం వేసుకోకుండా నీట్గా ఎంజాయ్ చేయాలి. సి దే ఆర్ వెరీ స్మూత్ అండ్ లైక్ యూ షుడ్ నాట్ బి డ్రింకింగ్ దోస్ లైక్ అ రెగ్యులర్ చీప్ విస్కీస్. దే ఆర్ ఎక్స్పెన్సివ్ వన్స్, సో దే మెంట్ టు ఎంజాయ్. ఓకే. యా, సో మెక్లెన్ మెకాలన్, యా. మెకాలన్ Yeah. అది ఏంటి అది? ఇట్స్ అ సింగిల్ మాల్ట్ విస్కీ. ఇట్స్ అ హైలాండ్ విస్కీ. హైలాండ్ అనేది ఓకే, వీటిలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. స్కాచ్లో 5 విస్కీ types. వేరు, యా, విస్కీ విస్కీలోనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ రెండు బ్లెండెడ్ స్కాచ్, అంటే డిఫరెంట్ స్కాచ్లను తెచ్చి మిక్స్ చేస్తారు. ఇది మొత్తం ఎలా వస్తుందంటే సింగిల్ మాల్ట్ అంటారు. సింగిల్ మాల్ట్ ఏంటంటే ఒకే డిస్టిలరీ నుంచి, వాళ్ళు వేరే డిస్టిలరీ నుంచి తెచ్చి ఇట్లా బ్లెండ్ చేయడం అలా ఉండదు. ఆ డిస్టిలరీ నుంచి మాత్రమే అక్కడే మొత్తం తయారు చేసి అక్కడే బాటిల్ చేస్తారు. సో ఇది సింగిల్ మాల్ట్స్ ఉంటాయి. బట్ ఈ వీటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే సింగిల్ గ్రెయిన్ అంటారు, మల్టిపుల్ గ్రెయిన్ అంటారు, మల్టీగ్రెయిన్ అంటారు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. యా. ఓకే సార్, ఇవన్నీ మందులు వచ్చాయి కదా, ఆర్గానిక్ మందు కూడా వస్తే బాగుండేది కదా. అన్నీ organic ఏ ఆర్గానిక్ కదా. స్మోక్స్ వచ్చాయి, ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ వచ్చాయి, అలానే ఆర్గానిక్ ఆల్కహాల్ కూడా ఉంటే బాగుంటుందేమో, హెల్త్కి ప్రాబ్లం లేకుండా. యాక్చువల్లీ ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆర్గానిక్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు ఉంది, కంప్లీట్ ఆర్గానిక్. ఆర్గానిక్ యా, నాట్ జస్ట్ కళ్ళు. ఓకే, ఇంకా కొన్ని డ్రింక్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని బైజు అంటారు. ఓకే, కొన్ని రీజనల్ డ్రింక్స్ ఉన్నాయి కొన్ని కంట్రీస్లో. నేను విన్నాను, ఎప్పుడు ట్రై చేయలేదు. అవి కంప్లీట్గా ఆర్గానిక్ అంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండదు. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ ఆల్కహాల్ అయినా సరే హెల్త్ ప్రాబ్లం ఇవ్వకుండా ఉండదు. బట్ దే ఆర్ మరి ఆర్గానిక్. అది ఆర్గానిక్ ఎలా అవుతుంది? ఆర్గానిక్ మీన్స్ లైక్ ఆర్టిఫిషియల్గా ఏం కలపట్లేదని కదా. అంటే కళ్ళు తాగితే గుడ్ ఫర్ హెల్త్ అని అంటారు తప్ప ఆరోగ్యానికి హానికరం అన్నారు. కళ్ళు కిడ్నీస్లో ఉన్న స్టోన్స్ కానీ ఇలాంటివి పోతూ ఉంటాయి, బట్ అది న్యాచురల్ చెట్టు నుండి వచ్చేది కదా అని చెప్తూ ఉంటారు. దట్ ఈస్ ఆర్గానిక్. బట్ ఆల్కహాల్లో ఆర్గానిక్ ఎలా ఆరోగ్యం పోతుంది అంటే అది ఆర్గానిక్ కాదు కదా. కళ్ళు ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్కహాల్, రైట్? కళ్ళు ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు ఉంది, చెట్టుకి ఏం చేస్తారు? మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే అతను అడిగాను, ఆ గీత కార్మికుడిని అడిగాను. ఆయన ఏం చెప్పారంటే కళ్ళు గీసి పెడతారు నైట్ టైం. ఓకే, ఈవినింగ్ గీసి పెడతారు. 12 నుంచి కళ్ళు ఫ్లో స్టార్ట్ అవుతుంది ఆ పాట్లోకి. మార్నింగ్ వరకు అది ఫ్రెష్గా ఉంటుంది, దాన్ని నీరా అంటారంట. ఎప్పుడైతే సన్లైట్ పడుతూ ఉంటుందో దాంట్లో ఫెర్మెంటేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఫెర్మెంటేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుందో అప్పుడు ఆల్కహాల్ దాంట్లో జనరేట్ అవుతుంది. సో ఆ రోజు ఈవినింగ్ మీరు ఆ కళ్ళు తాగారనుకోండి, దాంట్లో ఆల్కహాల్ ఉంటుంది. అది ఆర్గానికే, ఆల్కహాల్ ఉంది, బట్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఫెర్మెంటేషన్ జరగకముందు తాగే కళ్ళు మంచిది. ఫెర్మెంటేషన్ జరిగిన తర్వాత అది ఆల్కహాల్ అవుతుంది. ఆల్కహాల్ ఎప్పుడు అవుతుందో అది రెగ్యులర్ ఇలాగే సేమ్, అంతే, డిఫరెన్స్ ఏమి ఉండదు. కళ్ళు మంచిది అంటే ఫెర్మెంటేషన్ కాకముందు మంచిది. యా. దేవర్సా? డివోర్స్, యా, డివోర్స్ డివోర్స్ కూడా అంటారు. యా, అది 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 ఏ కైండ్ ఆఫ్ ఆల్కహాల్? ఇట్స్ బ్లెండెడ్ స్కాచ్. ఇట్స్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ. యా. సో అది కూడా మంచిది అంటారా? యా, బ్లెండెడ్ స్కాచ్. స్కాచ్ అంటే నేను కొంచెం ప్రిఫర్ చేస్తాను. యూజువల్గా పీపుల్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే స్కాట్లాండ్ హ్యాస్ లైక్ సర్టెన్ గైడ్ లైన్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిలరీ హ్యాస్ టు ఫాలో దోస్ గైడ్ లైన్స్. ఓకే, ఆ గైడ్ లైన్స్ ఒక్కటి మిస్ అయినా కూడా వాటిని ప్రాపర్ స్కాటిష్ విస్కీ అని చెప్పేసి వాళ్ళు అప్రూవ్ చేయరు. సో ఆ గైడ్లైన్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి. అంటే ఎలాంటి అనుకున్నారు, మంచి గ్రెయిన్స్తోనే తయారు చేయాలి, ఎలా పడితే అలా తయారు చేయకూడదు. వాటిని వుడెన్ బ్యారల్స్లో 3 years పాటు ఏజింగ్ చేయాలి. ఓకే, అండ్ బాటిల్ బయట అంటే వుడెన్ బ్యారల్ నుంచి ఏజింగ్ అయిపోయిన తర్వాత దాని ఆల్కహాల్ పర్సంటేజ్ సర్టెన్ ఉండాలి అని చెప్పేసి. ఓకే, అబౌట్ 46 or 50% ఈ ఆల్కహాల్ రేంజ్లో ఉండాలి. ఉంటేనే మేము అది స్కాచ్ విస్కీ అని చెప్పేసి మేము అప్రూవ్ చేస్తామని చెప్పేసి స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉన్నాయి. సో దే ఫాలో ద సేమ్ రూల్స్ లైక్ అప్లైస్ టు ఐరిష్ విస్కీస్ ఆల్సో. ఓకే, బట్ మిగిలిన వాటికంటే మన లోకల్ మేడ్ మన దగ్గర దొరికే కొన్ని విస్కీస్కి అవి అప్లై అవ్వవు. సో స్కాచ్ విస్కీస్ ఆర్ లిటిల్ బెటర్ దెన్ రెగ్యులర్ విస్కీస్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వైన్ తాగితే బ్యూటీ ఉంటుంది, వైన్ తీసుకుంటే చాలా హెల్దీ ఉంటుంది, స్కిన్ గ్లో ఉంటుంది, ఫేస్ చాలా గ్లో ఉంటుంది అని అంటూ ఉంటారు. సో అది ఎంతవరకు ట్రూ అంటారు? పార్షియలీ ట్రూ. వైన్లో, రెడ్ వైన్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఓకే, దే విల్ హెల్ప్ యూ లైక్ టు మీ స్కిన్ కావచ్చు, మీ బాడీ కావచ్చు, కొంచెం మంచిది యాంటీ ఆక్సిడెంట్స్. బట్ ఆల్కహాల్ ఉన్నప్పుడు ఏది బాడీకి మంచిది కాదు. ఓకే, ఆల్కహాల్ మిమ్మల్ని ఎక్కువ ఏజింగ్ చేస్తుంది. అండ్ ఎవరైతే కొంచెం వైన్ ఎక్కువ తాగుతుంటారో
నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక డాక్టర్ దగ్గర నుంచి ఎవరైతే కొంచెం వైన్ ఎక్కువ తాగుతుంటారో వాళ్ళకి వాళ్ళ బాడీలో చిన్న ప్రాసెస్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ వ్యాసోడైలేషన్. అంటే మన బాడీ మీద స్కిన్ మీద ఇదంతా చిన్న చిన్న నరాలు ఉంటాయి, అవన్నీ లైట్గా ఉబ్బిపోతాయి ఈ వైన్ ఎక్కువ తాగడం వల్ల, బ్లడ్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల లైట్గా ఉబ్బిపోతాయి. సో వీళ్ళు ఏంటంటే కొంచెం లైట్గా బ్రైట్గా వచ్చినట్టు, ఫేస్ బ్రైట్గా వచ్చినట్టు అలా కనిపిస్తుంది. కానీ అది లిటరలీ ఎలా అంటే ఫేస్ పాలిపోవడం అంటారు చూసారా, అలాంటిది అది. వాళ్ళు ఎప్పుడైతే వైన్ తాగడం ఆపేస్తారో ఆఫ్టర్ 1 month ఆర్ 2 months వాళ్ళ స్కిన్ మళ్ళీ న్యాచురల్గా వెనక్కి వచ్చేస్తుంది. సో పీపుల్ అనుకునే నేను తాగుతుంటే నేను మంచిగా బ్రైట్గా అవుతుంది స్కిన్ అనుకుంటారు, కానీ బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే. యా, సో ఇది కూడా ఎఫెక్టే. ఎనీథింగ్ అసలు ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్. సో బ్రీజర్ కూడా అది ఆల్కహాలే కదా, ఎస్, కానీ లిటిల్ బిట్ ఉంటుంది. టోటలీ డిపెండ్స్. సో నేను రీసెంట్గా ఒక బ్రేజర్ చూసా విచ్ హ్యాస్ అబౌట్ 8% ఆఫ్ ఆల్కహాల్, విచ్ ఈస్ మోర్ దెన్ ఎ బియర్. యా, విచ్ ఈస్ మోర్ దెన్ ఎ బియర్. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ బియర్లో 6 to 8% ఆఫ్ ఆల్కహాల్ ఉంటే బ్రీజర్లో ఆల్మోస్ట్ 8% ఉంటుంది. సో అది నిజంగా చెప్పాలంటే బియర్ కంటే కొంచెం ఎక్కువ. యా, సూపర్. కానీ ఇప్పటి వరకు మనం చాలా సీరియస్గా ఆల్కహాల్ టాపిక్ దీని గురించి మాట్లాడుకున్నాం కదా, ఇదంతా పక్కకు పెట్టేసి అబ్బాయిలు ఎందుకు ఆల్కహాల్ని ఎక్కువగా లైక్ చేస్తారు? అది బ్రేకప్ అంటే ఆల్కహాల్ అంటాడు, గొడవ అంటే ఆల్కహాల్ అంటాడు, ఎవరినైనా కొట్టాలి అంటే కొంచెం లోపల టానిక్ పంపిస్తే కొట్టగలను ధైర్యం వస్తుంది అంటాడు. ఈ మధ్య ట్రెండ్ ఏంటి అంటే ఎదుటి వ్యక్తులతో ఇంట్రోవర్ట్ క్యాండిడేట్స్ మాట్లాడాలి అంటే తాగి మాట్లాడతాం అంటారు. అసలు అది అంత ఏంటంటే అబ్బాయిల్లో యాజ్ ఏ బాయ్గా ఆ మైండ్ సెట్స్ చెప్తారని. ఇది బాయ్స్ అని కాదు, ఎవరికైనా అప్లై అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు అయినా సరే తాగినప్పుడు దే బిహేవ్ ఇన్ డిఫరెంట్ వే, బికాస్ ఆల్కహాల్ డెఫినెట్గా మీ డెసిషన్ మేకింగ్ కావచ్చు, మీరు థింక్ చేసే పద్ధతిని కావచ్చు డెఫినెట్గా మారుస్తుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే మీరు ఒక ఎమోషన్ ఉన్నారనుకోండి, మీరు కోపంగా ఉన్నారు, మీరు ఎప్పుడైతే ఆల్కహాల్ తాగుతారో మీకున్న ఎమోషన్ని అది టాప్ లెవెల్కి తీసుకెళ్తుంది. సేమ్ అలాగే మీరు బాధగా ఉన్నారు, సేమ్ అదే చేస్తుంది, మిమ్మల్ని ఏడిపించేలా చేస్తుంది. లేదు మీరు మంచి హ్యాపీగా ఉన్నారు, మీరు మంచిగా డ్యాన్స్ చేసుకుంటారు. ఎవరైతే ఇంట్రోవర్ట్లు ఉంటారో వాళ్ళు తాగినప్పుడు వాళ్ళకి లిటరల్లీ లోపల నుంచి ఒకటి ఉంటుంది ఫస్ట్ నుంచి, మనం బయటికి మాట్లాడాలి అలాగని. ఎప్పుడైతే తాగుతారో దాన్ని బయటికి నెట్టేస్తుంది, అది ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది చేసేలా చేస్తుంది, అందుకంటే ఇంకేం లేదు. సో ఎవ్రీవన్ బిహేవ్ ఇన్ ఎ డిఫరెంట్ వే వెన్ దే సిప్ ఇట్. బియర్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, అరే బియర్ చాలరా లైట్ కదా, బియర్ చాలు, ఆల్కహాల్ అయితే కొంచెం కిక్ ఎక్కువ కదా, బియర్ అంటే చాలరా ఇనఫ్ అని బాయ్స్ ఎక్కువ బియర్స్ని లైక్ చేస్తుంటారు, బాయ్స్ ఆర్ గర్ల్స్ వాట్ ఎవర్. బట్ ఏది బెటర్ అంటారు ఈ కైండ్ ఆఫ్ విస్కీ వీటితో కంపారిజన్ చేస్తే? డిపెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంచెం ఎక్కువసేపు తాగాలనుంది, ఓకే, బట్ ఎక్కువ ఆల్కహాల్ తాగాలని లేదు, బట్ ఎక్కువసేపు తాగాలనుంది. సో నేను బీర్కి వెళ్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 650 ml వస్తుంది. నెమ్మదిగా సిప్పులు వేసుకున్నా కూడా నాకు ఆల్మోస్ట్ 1 to 2 hours వస్తుంది ఈజీగా, నేను నెమ్మదిగా తాగుతాను కాబట్టి. అలా అనుకున్నప్పుడు ఓకే. లేదు మంచి వెదర్ ఉంది, ఓకే, మంచిగా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను, ఏదైనా సినిమా చూద్దాం అనుకుంటున్నాను, సో ఐ ఓపెన్ మంచి స్కాచ్ విస్కీ. యా, అంటే తక్కువ టైంలో కొంచెం ఎక్కువ బజ్ రావాలన్నా కూడా విస్కీ సార్ గుడ్. విస్కీ సార్ ఎనీ స్పిరిట్స్, వాడ్కా సార్. ఓకే. సో ఆల్కహాల్లో ఎన్ని కైండ్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి? విస్కీ, స్కాచ్, విస్కీస్ ఉన్నాయి, విస్కీస్, వాడ్కా, రమ్, జిన్, బ్రాండీ అండ్ లిక్యూర్స్ ఉన్నాయి, సాకే ఉంది, సోజు ఉంది, బైజు ఉంది, టకీలా ఉంది. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లిక్యూర్స్ యాక్చువల్గా, బట్ నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ ఇవే. యా, బియర్స్. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. ఓ మై గాడ్. ఓకే. బాయ్స్ అండి, ఇంకొకటి కూడా చాలా మంది అంటే ఆల్కహాల్ తీసుకునేటప్పుడు మెడిసిన్ యూస్ చేయకూడదు అంటారు, లేదా మెడిసిన్ వాడుతున్నప్పుడు ఆల్కహాల్ యూస్ చేయకూడదు అంటారు. ఆ రెండింటికి ఏమైనా ఫైటింగ్ ఉంటుందా? డెఫినెట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాఫ్ సిరప్ తీసుకోండి, లేదంటే ఒక జలుబు తీసుకునే మెడిసిన్ తీసుకోండి, దాని మీద పర్టికులర్గా ఇన్స్ట్రక్షన్ రాస్తారు, ఇన్నిసార్లు కంటే ఎక్కువ యూస్ చేయొద్దు, డేకి మీ లివర్ డ్యామేజ్ అవుతుందని. సో మీరు ఒక మెడిసిన్ తీసుకున్నప్పుడు అది డెఫినెట్గా దాన్ని ప్రాసెస్ చేసే బాధ్యత మీ లివర్దే. అదే టైంలో మీరు ఆల్కహాల్ కూడా తీసుకున్నారనుకోండి, ఒకదాన్ని ప్రాసెస్ చేయడానికే లివర్ గొక్క పెట్టి ఏడుస్తుంది, మీరు రెండు పంపించినప్పుడు అది లిటరలీ టూ మచ్ డ్యామేజ్ అవుతుంది. సో చాలామంది సజెస్ట్ చేసేది అండ్ చాలా మెడిసిన్స్ మీద కూడా రాస్తారు, మిక్స్ చేయొద్దు ఆల్కహాల్తో దీన్ని అని, ఎందుకంటే సివియర్ లివర్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి. యా, చాలా మందిలో
బా నాకు ఒక పెగ్గ వేయలేంది, నాకు నిద్ర కూడా పట్టదు అనే దానికి వచ్చేస్తారు చాలా చిన్న ఏజ్ నుంచి. అంటే అది నిజంగా వాడు ఎడిక్ట్ అవ్వడం వల్ల ఆ ఫీలింగ్లో ఉంటాడా, లేకపోతే అది ఒక ఫోబియోనా? ఫోబియానే అవ్వాలి, అది డెఫినెట్గా ఫోబియానే అవ్వాలి. రీజన్ ఏంటంటే ఎడిక్షన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఓకే, మేబీ ఎడిక్ట్ కూడా అయి ఉండొచ్చు, కానీ అలా నిద్రపోవడం నాట్ ఏ గుడ్ సైన్. డెఫినెట్గా వాళ్ళు ఎడిక్ట్ అవుతారు. నేను ఆల్కహాల్ లేకపోతే నేను నిద్రపోలేకపోతున్నాను అనుకుంటే డెఫినెట్గా ఎడిక్ట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం హైగా ఉంటాయి. అండ్ ఒక పాయింట్ తర్వాత వాళ్ళు నిద్రపోలేరు. అండ్ ఫన్నీయెస్ట్ థింగా లేకపోతే ఇది రియల్ కోడా నాకు తెలియదు, కానీ తాగిన తర్వాత ప్రతి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, అబ్బాయిలు అమ్మాయిలకి మెసేజ్లు చేస్తుంటారు, అబ్బాయిలు అమ్మాయిలకి మెసేజ్ చేస్తుంటారు నైట్ టైం అయితే. అంటే చాలా మంది తెలిసిపోద్ది, ఏరా తాగి మెసేజ్ చేసావా అని అమ్మాయిలు అడుగుతుంటారు. ఓ ఇది తాగినట్టుంది అందుకే నన్ను ఇలా దొబ్బుతుంది అని అంటూ ఉంటారు. అంటే ఆ కైండ్ ఆఫ్ చాలా ఫన్నీగా ఉంటుంది. తెల్లవారికి ఏం గుర్తుండదు అంటారు. ఏది ట్రూ అంటే ఒక పాయింట్ వరకే గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూ మచ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మీ బ్రెయిన్ ఆల్మోస్ట్ టర్న్ ఆఫ్ అవుతుంది. అది ఒక పాయింట్ తర్వాత ఏం గుర్తుండదు మీకు, అసలు లిటరలీ ఏం రిజిస్టర్ అవుతుంది అనేది కూడా అది తీసుకోలేదు, దానికి అంత ఏం ఉండదు. సో లిటరలీ గుర్తుండకపోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫోన్ చేసి మాట్లాడడం ఇలాంటివి ఉంటాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే మోస్ట్లీ పీపుల్ చేసేది ఇలా మాట్లాడుతున్నప్పుడు దే గెట్ ఇన్ టు లైక్ లాట్ ఆఫ్ ఫైట్స్. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను బీటెక్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇలాగా ఎప్పుడైతే మనం తాగి వేరే వాళ్ళతో మాట్లాడుతుంటామో చిన్న చిన్న విషయాలను కూడా మనం పెద్ద చేస్తాం, ఏంటిది అది అని చెప్పేసి. సో అది లిటరలీ ఫైట్స్కి తీసుకెళ్తుంది. కానీ కొన్నిసార్లు మేబీ రొమాంటిక్ ఉండొచ్చు, బట్ కొన్నిసార్లు మాత్రం టూ మచ్ ఫైట్స్ తీసుకెళ్తుంది. 2 times ఉంది డెఫినెట్గా. సూపర్. సో ప్రవీణ్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా బాగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చెప్పారు. అండ్ చాలా డౌట్స్ క్లియర్ అయింది. అసలు చాలా నాలెడ్జ్ పెంచుకున్నాను, చాలా తెలుసుకున్నాను. నేను బియర్స్ అంటే ఏదో 2-3 ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ 1000+ బియర్స్ ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అన్నిటికన్నా మన వరల్డ్లో ఇప్పటి వరకు మీకు తెలిసిన వాటిలో హైయెస్ట్ ఆల్కహాల్ ప్రైస్ ఎంత? మెకాలిన్దే ఉండాలి, అబౌట్ $3 million ఆర్ సంథింగ్. నాకు పర్ఫెక్ట్గా ప్రైస్ తెలీదు. $3 million. యా, మెకాలిన్దే. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత? ఒక 25 crores వేసుకోండి ఒక బాటిల్. 1 bottle 25 crores? అంటే ఇలాంటి 25 ఇల్లులు కొనుక్కోవచ్చు. యా, బట్ తాగరు వాటిని తాగరు, జస్ట్ కలెక్షన్లో పెట్టుకుంటారు. బట్ దే రీసేల్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ర్యాపర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళకి ఇచ్చిన ప్యాషన్ ఉంటుంది, ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఉండాలి మన ఇంట్లోనే, కొనుక్కొని అలా పెట్టుకుంటారు. ఏదో ఒక పాయింట్లో దాని ప్రైస్ కూడా పెరుగుతుంది అనమాట. డెఫినెట్గా వాళ్ళు $3 million కొన్నారనుకోండి, ఆఫ్టర్ 1 point of time దే మైట్ వాంట్ టు సెల్ ఇట్ లైక్ ఫర్ $4 million. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కొనేసుకుంటారు. ఓకే, యాజ్ ఒక పర్సన్ నార్మల్గా ఎన్ని పెగ్స్ ఇస్ ఇనఫ్? ఎనఫ్ అని చెప్పను, ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ పర్సనాలిటీ అండ్ లైక్ హౌ ఆఫెన్ దే ఆర్ డ్రింకింగ్. బట్ హెల్దీగా ఉండాలంటే పర్సనాలిటీ అనేది పక్కకు పెట్టేస్తే హెల్దీ వేలో 2 pegs, 245 ml. That's all. 245 ml, 2 pegs is enough. Yeah. Super. Yeah. Thank you, Praveen garu. Thank you. Thank you a lot. Thank you. మంచిగా మాట్లాడారు అందుకు. ఎస్, ఆల్కహాల్ మాత్రం ఆరోగ్యానికి హానికరం. ఎస్, దయచేసి వీటికి దూరంగా ఉండండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.